మనము గడిచిన దినములో ఒక లేఖన భాగాన్ని చూస్తాం, గుర్తుందా? అది బ్యాలెన్స్ పెట్టాం. ఏమండి? డ్యూటీస్. మనకి ఇచ్చిన కొన్ని బాధ్యతలు, విధి అని తెలుగులో వస్తుంది. కొన్ని బాధ్యత, వాడుక భాషలో అయితే చక్కగా బాధ్యత ఉంది. ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే ఒక్కరికి ఒకే బాధ్యత ఉంటుందా? ఉండవు, అనేక బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు తల్లి అంటే తల్లి బిడ్డల దగ్గర ఒక బాధ్యత ఉంటుంది, భర్త దగ్గర ఒక బాధ్యత ఉంటుంది, అత్త మామ దగ్గర ఒక బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంటుంది, తోడ పుట్టిన వాళ్ళకి ఒక బాధ్యత, అందరికీ ఒక్కొక్క బాధ్యత చాలా ఉన్నాయి. కానీ ఒకే మనిషే బాధ్యతలు అనేకం ఉన్నాయి. అలాగే ప్రభు ఎన్ని బాధ్యతలు వహించారు గుర్తుందేమన్నా? ప్రభు మన గురువు, మన రక్షకుడు, మన ప్రాణనాథుడు ఎన్ని బాధ్యతలు వహించారు? పరలోకంలో ఆయన ఏమని ఉన్నారు? ప్రధాన దేవదూతగా ఉన్నారు. ప్రధాన దేవదూత. ఆయన ఫస్ట్ క్రియేషన్. ఆయన దేవదేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు సృష్టించిన మొట్టమొదటి క్రియేషన్ ఒక సృష్టి ఎవరు అంటే యేసు ప్రభువే. తర్వాత ఆయన ద్వారా సర్వము సృష్టించారు. ఉన్నది కానీ, మనం కనబడేది కానీ కనబడేది కానీ ఏమైనా ఆయన ద్వారా సృష్టించారు. అప్పుడు అన్నిటికీ ఆయన ఏమైనా అయినాడు? సృష్టికర్త అయినాడు. అది ఒక బాధ్యత. తర్వాత ఏమైనా కుమారుడైనాడు. భూమిలో వచ్చినప్పుడైనా మనిషి కుమారుడిగా ఇంకొక బాధ్యత చేపట్టారు కదా. అక్కడ సృష్టికర్త ఆయన, తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మనిషి కుమారుడు, తర్వాత ఇక్కడ సర్వమానవ కోటికి ఏమైనాడు? మళ్ళా రక్షకుడు అయినాడు, విమోచకుడు అయినాడు. సంఘానికి ఏమైనాడు? సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. భర్త అయిపోతాడు. ఆయన ఏమై ఉన్నాడు మనకి? సంఘానికి ఆయన శిరస్సు, ఆయన భర్త అయిపోతాడు. ఎన్ని బాధ్యతలండి! మన లోకానికి అందరికీ అయినా లోకరక్షకుడు. ఎన్ని నీతిమంతులకి అయినా చూడండి అందరికీ. అప్పుడు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయన దగ్గర? సంఘాన్ని ఒక పక్క చేయాలా, ఆదాముని విడిపోయిన కుటుంబాన్ని ఒక పక్క చేర్చాలా, ప్రత్యేకపడిన సంఘాన్ని ప్రత్యేకపరిచి వాళ్ళకు జ్ఞానం ఇవ్వాల. సంఘాన్ని మనం ఇప్పుడైనా ఆయన మన శిరస్సు అందరూ అనుకుంటారా మరి లోకంలో? అనుకోరు. అయితే మనకేమైనాడు? ఇది ఎంత ఆయన దాని జ్ఞానం ఆయన ఇవ్వాల. ఎన్ని బాధ్యత! తిరిగి ఆయన వచ్చినప్పుడు ఇంకా అన్ని బాధ్యతలు ఆయన తీర్పు చేసే గొప్ప అధికారాన్ని ఆయన పొందుకుంటాడు. రాజుగా వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, అలాగే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సేవకులు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా ఒక బాధ్యత ఉంది. మొట్టమొదటి బాధ్యత ఏమి? ఇవి మన సంఘము. ఏమిది? మనది. ఇది సంఘము. నాది అని చెప్పకూడదు. నాది చెప్తే అది పాపం అయిపోతుంది. నాది అంటే మాత్రం పొరపాటు అవుతుంది. ఏమిటిది? యేసుక్రీస్తు సంఘము. అది మనందరినీ చేర్చుకున్నాం. మనది అందరూ ఐక్యం కలిగిందే. ఏదో 6-7 పిల్లలు వేసి నిలబడి కట్టేస్తే కాదు. దాని లోపల ఉండే ప్రతి హృదయాన్ని చూసే దేవుడు దేనికి సంఘం ఏర్పరిచాడు. ప్రతి హృదయం ఆయనకి ఏమే ఏనుకున్నాడు. ఆయన ప్రతి హృదయాన్ని ఆయన ఇప్పుడు దావిది దేన్ని బట్టి ఆనందించాడు? ఎర్రగా ఉన్నాడు, విద్యుడిగా ఉన్నాడని ఆయన హృదయాన్ని అదిగా ఆయనకి కావాల్సింది. ఆయన వాళ్ళ అన్నదమ్ములు ఎన్ని మంది ఉన్నారు? 6 మంది 7 మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ పోతా ఉంటే ఈయనేమనుకున్నాడు? సామువేల్లో ఈయన బాగా మంచి ఆజానుభావుడుగా ఉన్నాడు కదా, ఈయన ఏమో అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నువ్వేం చూస్తున్నావు? పై రూపాన్ని చూస్తున్నావు. అంతే. ప్రతి మనిషి మనం కూడా అలాగే సామువేలు దాకా పై రూపాన్ని చూస్తున్నాం. అయితే దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. వాళ్ళు ఎవరు పరిపాలించే హృదయం లేదు ఎవరికి. ఇంకొకటి, పరిపాలించే అంటే ఎలాంటి బుద్ధి గుణం ఉండాల? స్వార్థం లేని కోణం ఉండాల. యథార్థ హృదయం ఉండాల. దావీదులో ఏముంది? యథార్థ హృదయం. అది దాన్ని చూశాడు దేవుడు. వాళ్ళు అన్ని మంది ఉన్నారు కదా, ఎవరిలోని యథార్థత లేదు. అయితే ఏముంది? యథార్థత ఉంది కాబట్టి ఆయన అదిదా మనం కూడా అంతే. ఎవరైనా మనం కూడా చేరుకోవాలా, దేవుని దగ్గర మెప్పు పొందుకోవాలంటే యథార్థ హృదయం కావాలా. కుట్రలు పెట్టుకుంటే రాము, చేర్చుకోడు ఆయన. అది ఈరోజు ఎన్ని చూసాం లాస్ట్ టైము? డ్యూటీ టు గాడ్, దేవునికి నెరవేర్చవలసిన బాధ్యత చూసాం. తర్వాత డ్యూటీ ఇన్ ద చర్చ్,
సంఘంలో నెరవేర్చవలసిన బాధ్యత. తర్వాత డ్యూటీ టు ఫ్యామిలీ, కుటుంబం చూసాం, కుటుంబానికి చేయవలసిన బాధ్యత. ఇప్పుడు ఈరోజు 4వ చూసినప్పుడు డ్యూటీ టు సొసైటీ అంటే సమాజానికి మన వల్ల ఏమైనా ప్రయోజనం ఉండాలి, అప్పుడే కదా. ఇప్పుడు రాజు అంటే తన కుటుంబానికి మట్టుమైనా తన సైనికులకి మట్టుకైనా ఏం చేయాల? రాజ్యంలో ప్రతి అల్పోట్లు కూడా ఆయన చేయాల, రక్షించేవాడిగా ఉండాల, కాపాడేవాడిగా ఉండాల. అంతే కదా రాజుకి ఎన్నుకునింది. వేడు ఉన్నాయా? ప్రతి జనమును కూడా ఏం చేసేవాడు ఉంటారు రాజు అంటే? రక్షించాల, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగజేయాల, వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాల? కాపాడాల. అదిదా రాజు యొక్క పని. అయితే నువ్వు నేను కూడా ఒక ఏమైపోతున్నాము, ఏమైపోతున్నాం మనము? రాజులైనా యాజకులు. అప్పుడు మనం ఏం చేయాల? ఇప్పుడే కొన్ని బాధ్యతలు మనం కూడా మన ఉన్న ఒక పర్యావరణాన్ని ఏం చేయాల? సమాజాన్ని ఏం చేయాల? రక్షణ పాత్ర మన చేతిలో ఉంది. స్వార్థకులు ఏం చెప్తారు? అయ్యో ఇంకా ఎంతో విస్తారంగా ఉంది, అయితే పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు, స్వార్థ చేయాలా అన్నప్పుడు మనం ఇప్పుడు ఏమి ఒక డ్యూటీ టు సొసైటీ, సమాజానికి మన వల్ల ఏమి అని చూసినప్పుడు చూడండి, 1 పేతురు 4:10-11 వచ్చిన. ఫస్ట్ పీటర్ 1 పేతురు 4:10-11. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు కృపావరము పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఏమంట? దేవుడు ఇచ్చిన సామర్థ్యం కూడా ఏం చేయాల? అందరికీ సహాయం చేయాల, ఉపచారం చేయాల. ఏముందేదా? హెల్ప్, సహాయపడాల. యేసు ప్రభు సహాయపడకపోతే మన రక్షణ పొందుకొని అవుతుందా? మనం జీవించగలుగుతామా? మన పాపము శాపము క్షమించగలుగుతుందా? ఆయన మనకేం చేశాడు? దేవదూతలకు చెయ్యక ఎవరికి చేయించారంట? మానవ కోటికి చెయ్యి అందించారు ఆయన. ఆయన ఎవరి కొరకు వచ్చారు? ఆయన దేవదూతలు చేయలేదు, ఎవరికి ఇచ్చారు? మానవ కోటికి మనకిచ్చారు. ఆయన సహాయం కొరకు వచ్చారు, ఆయన సహాయపడ్డారు. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా మధ్య చదవండి. ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండుగాక. ఆమేన్. మనము దేవుడు ఇచ్చిన శక్తి కొలది ఏం చేయాలి? అందరికీ సామర్థ్యం ఉంది ఉపచారం చేయాలి. అన్నిట్లో ఇది ఎవరికి మహిమ వస్తుందంట? దేవునికి. ప్రభు ద్వారా దేవునికి మహిమ వచ్చేది. ఎవరికో ఒకటి ఇస్తే మనకేం వస్తుంది అనుకోకూడదు. అందుకే ప్రభు అన్నారు కదా, మీరు ఎవరికైనా ఏమైనా ఇచ్చి చేస్తే దేవుని వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చినా, అన్నం లేని వారికి ఆహారం పెట్టినా, ఖైదీనై ఉన్న వాళ్ళని పోయి చూసి విడిపించినా ఎవరికి చేసినట్టే అంటారు ప్రభు. నాకు చేసినట్టే అంటారు. ఒకప్పుడులో పోయి నేను వచ్చిన కొత్తలో 96లో కరపత్రాలు ప్రతి జైల్లో పోయి పంచేవారు. జైల్లో పోయి కరపత్రాలు ఈ వాక్యం కొరకు పంచేవాళ్ళు. అట్లా మారు మనసు పొందిన చాలా ఘోరమైన వ్యక్తులు మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో చెన్నైలో ఆటో శంకర్ అని చాలా డేంజరస్ రౌడీ. లాస్ట్ మారు మనసు పొంది అతను రాసిన పాటలే. ఏ పాట గుర్తుందా? ఎంత గొప్ప పాట ఆయన రాసేసి అప్పుడు ఎంతగా ఆయన హృదయం ఏమైపోయింది? ప్రభునందు మారు మనసు పొందింది. ఎక్కడ దాని కారణం ఏమి తెలుసా? అప్పుడు పోయి ఇచ్చిన
ఆ ప్రభువుని గురించిన సువార్త కరపత్రాలు. దాన్ని ఏమి ఉండదు, దేవుని వాక్యము, కొన్ని స్టోరీస్ ఉంటాయి. అదే ఉపమానం రాశారు కదా, అదే ఉంటాయి. ఒకప్పుడు నేను రక్షణ పొందడానికి కారణం కూడా అదే. ఏమంటే ఆ కరపత్రాలు ఇచ్చినప్పుడు దాన్ని మడతేసి పెట్టినానంటే ఒక 6 నెలలు అట్లే ఉంటాయి నా ప్యాకెట్లో. ఆ మడత వేసింది ఆ సపరేట్ చినిగిపోయే వరకు ఉంటాయి నా దగ్గర. ఎత్తి అప్పుడప్పుడు చూసి చదివేది దాన్ని. మళ్ళీ ఇంకో కరపత్రం వచ్చిందంటే అది 6 నెలలు, 1 సంవత్సరం కూడా ఉంటుంది, అట్లే ఉంటాయి నా దగ్గర. అలాంటివి చూసి 6వ క్లాసు నుండి ఆ కరపత్రాన్ని చూసి ఆ మీటింగ్ వెళ్ళి రక్షణ పొందాను. డైరెక్ట్గా ఏం చేయలేదు నేను, వచ్చేలా. అప్పుడు అంతగా ఒక వాక్యము అందులో ఏం చేసేది, తాకుతుంది. అప్పుడు చూడు, సమాజానికి మనం కూడా ఏం చేయాలా, సత్య సువార్తని చెప్పాలా, అది మన బాధ్యత. మత్తయి సువార్త 5:13-14 వచ్చినారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచ్చినారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషులు చేసిన త్రొక్కబడ్డదే కానీ మరి దేనికి పనికి రాదు. ఇప్పుడు ఏమన్నారు, లోకములకు మీరు ఏమి ఉండాలంటారు? ఉప్పు ఉన్నారు. ఏమి ఉప్పు అంటే రుచికరంగా ఉండాలి, టేస్ట్. ఉప్పు ఎందుకు వాడతామా? రుచికరంగా ఉండాలని. కొన్ని వస్తువులు చెడిపోకుండా వాడతాం. ఊరగాయ ఎందుకు వాడతాం? ఉప్పు సంవత్సరాలు చెడిపోకుండా, దాన్ని పుల్లు పట్టకుండా సేఫ్. అలాగే మనము ఒక ఉప్పు వంటి వారిని ప్రభు పోల్చారు. ఎవరికి ఉప్పు అని నేను అంటున్నారు అక్కడ, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. మనము హిందువులు పక్కన వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని పట్టించుకుంటారు. మన అట్టి ఉండకూడదు. అందరికి మనం ఎలాంటి వారు? ప్రభు అందరికీ ఏవుడు, ఉపకారి అయినా, రక్షకుడు అయినా. మనల్ని మట్టి రక్షణ వచ్చినాడా? లేదు కదా. సర్వలోక రక్షకుడు కదా. అప్పుడు నువ్వు నేను కూడా అంతే. అయ్యో నాకెందుకు ఎవరు పడి ఉన్నారు అట్లా కాదు. మనము ప్రభు దాసులుగా, ప్రభు మనసు కలిగి ఆయన చెప్పినాడంటే అది ఎంత గొప్ప భావం ఉండాల. మీరు లోకమునికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు ఒక స్వభావం ఏమి, తన ఎద్దకి ఏది వచ్చినా దాన్ని ఏం చేయదు, చేరకుండా కాపాడుతుంది. ఒకటి. రెండవది, అది ఏమి ఇస్తుంది? రుచి ఇస్తుంది. మూడవది, దాని యొక్క కలర్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అది వైట్, అదంటే పరిశుద్ధికి సూచనగా ఉంది. తర్వాత అది ఏం చేస్తుంది? దాన్ని ఇప్పుడు ఒక ఏదో సాంబార్ పెడతాం, ఉప్పు వేసినాం. ఉప్పు అయితే ఏం చేయదు, మళ్ళీ ఎత్తి చూసినప్పుడు కనపడవు. అంటే ఏం అర్థము? నువ్వు ఏం చేసినారండి, అబ్బా బాగా చేశారండి, ఉప్పు బాగా వేసి చెప్తారా? రుచిగా ఉంది చెప్తారు. అలాగే ఉప్పు అనేది ఏం చేస్తుందో దానికి ఎవరికి ఏం చేయకూడదు, తెలియకూడదు, మరుగైపోతుంది. అన్ని కూరలు కనపడతాయి కదా, వంకాయ, మామిడికాయ అన్ని కనపడతాయి. అది ఉప్పు ఏం చేయదు, కనపడదు. అలాగే ఉప్పు అంటే మీరు కనపడదు, ఏం చేస్తున్నారని దేవుడికి తెలియాలి. మీకేం లేదు, ఎవరికి ఏం చేయకూడదు, పబ్లిసిటీ చేయకూడదు. అది సీక్రెట్గా రహస్యంగా ఉండాల. నీకు తోడికి మాత్రం తెలియాలి. అది ఉప్పు గుణం. ఇంకా ఉప్పు ఏం చేస్తుంది? ఈజీగా దొరుకుతుంది. ఉప్పు ఎప్పటికి కాపాడుతూ ఉంటుంది. ఏది వచ్చినా వాటిని ఏం చేయదు, లాస్ట్ వరకు కూడా కాపాడుతూ ఉంటుంది. మనిషి శరీరంలోనే ఉప్పు ఎంత ఉందండి తెలిసి ఎప్పుడైనా? 90% ఉప్పు ఉండేది. ఉప్పు చనిపోతుంది ఎప్పుడో. ఇది ఎక్కువ శాతము అన్నిటికన్నా ఉప్పు ఉండేది, లేకపోతే ఎప్పుడో దీన్ని అయిపోతుంది. కార్బన్ ఉంది, కదాపు సోపు ఉంది, పెన్సిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మన కార్బన్ అంటే ఏదో కాదు, పెన్సిలే. ఒక 30-40 పెన్సిల్ తయారు చేయవచ్చు, ఒక 7-8 సోపు బాగా తయారవచ్చు, 2 సోపు అంత ఉన్నాయి. అన్నీ కలిసిందే బాడీ. అది లేకపోతే ఎప్పుడే మనల్ని తినేసి ఉంటుంది అన్నీ. అది ఉన్నా కూడా మనమే చెప్పుకుంటాం కదా చాలా మంది. ఇప్పుడు ఒక మాట అంటాం, కోటి విద్య ఎందుకు అంటారు? కూటి కొరకే అంటారు. కానీ అన్నీ రెడీ చేసినాక టైం అయిపోయింది వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఏమి అర్థము? మనం ఏం చేస్తున్నాం? ఆగరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. ఏం కోటి విద్య కూటికి అన్నారు, టైం అయిపోయింది ఒక్కొక్కటి మానేస్తాడు. అప్పుడు ఈ శరీరం సృష్టించిన ఆయన ఏమవుతాడో, వీడి కొరకు ఇంత చేసి ప్రిపేర్ చేసి నేను పెడితే వాడు తినకుండా పోతున్నాడు. అర్థం చేసుకోండి, అది మనకు కాదు. మన మనసు ప్రకారం వెళ్తున్నాం. వయసు ఉంది అని దేవుడు బాధపడతాడు, చాలా బాధపడతాడు. ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు వాడు ఏమే కాపాడుతావు నువ్వు?
అంటాడా అడగదా? అడగదు లేదా? అడుగుతాడు. నీ యొక్క ఫస్ట్ ప్రతి క్రైస్తవుని పని నీ యొక్క బాడీని కాపాడుకోవాలా. చూడండి, అదే సమాజం. తర్వాత వచ్చినము, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకములు ఇంకొకటి చెప్తారు, ఏమై ఉండాలంట? వెలుగై ఉన్నారు. అందరికి ఏం చేయాలా? మనలో ఉండే జ్ఞానం ఏం వెలుగది? జ్ఞానం అనే వెలుగు ఇచ్చారు మనకు. మనం అందరికీ ఒక ఎగ్జాంపుల్ గా మాదిరిగా ఉండాలా, నేర్పించేవాడిగా ఉండాలా, మనం వచ్చి సహాయం అడిగే విధంగా ఉండాలా, ఆలోచన అడిగే విధంగా ఉండాలా. వాళ్ళు చెప్పి మనం నడుచుకునే విధంగా ఉండకూడదు. అప్పుడు నీళ్ళు ఏం లేదు, వెలుగు లేదని అర్థము. వెలుగు ఉన్నట్టుకి ఏమొస్తుంది? అందరు ఏమవుతారు? వెలుగు. యేసు ప్రభువులో ఎంత వెలుగు ఉంది కాబట్టి అందరు ఏం చేశారు? ఆయన ఆకర్షించారు, అందరిని వెలిగించారు. నేను నా ఎద్దకు వచ్చి వాళ్ళు ఎంతమంది ఏం చేయను, ఆయన తోచివేయడు. ఆయన నేను చివరి దేవుడు వాళ్ళు ఏం చేస్తాను? అందరినీ లేపుతాను. అప్పుడు ఎంత వెలుగు ఆయన ఉండి ఇచ్చి ఉంటే లేపడతాం మనం. అది మనం ఆలోచించాలా. అదే ఇది వచ్చే సమాజానికి చేయవలసిన బాధ్యత. దానిలో ఒక 3 పాయింట్లు ఉంది. న్యాయము మరియు దయ, జస్టిస్ అండ్ కంపాషన్ అంటే చూసినప్పుడు చూడండి, జపన్య గ్రంథము 2:3 వచనము. ఫస్ట్ పాయింట్ సమాజానికి చేయవలసిన బాధ్యతలో ఫస్ట్ పాయింట్ వచ్చి న్యాయము మరియు దయ. జపన్య 2:3. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులాగా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అదిదా ఇప్పుడు మనము సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి ఏమి చేస్తాం అనుకుంటే మనం ఫస్ట్ రెడీ అవ్వాల. అదే చెప్తున్నాడు అక్కడ. మీరేం చేయండి? దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధుల అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అప్పుడు దీనత్వం లేకపోతే, కనికరం లేకపోతే, దయం లేకపోతే, సాత్వికం లేకపోతే ఏం చేయడు ఆయన. అంగీకరించిన కుమారునికి ఏ క్వాలిటీస్, ఏ క్యారెక్టర్ ఉన్నాయో అదే కావాలా పక్కన ఉండే వాళ్ళకి. అదే కదా సంఘము. కుమారుడు ఎలా ఉన్నాడు? చాలా ఆయనకి సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. అందుకే అన్నాడు, మీరు నా ఎద్దుకు రండి, నా కార్యం సులువుగా ఉంది, నా ఎద్ద ఏం చేయండి, నా బోధ నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోండి, నా కార్యం ఎత్తుకొని పోయాడు. అది చాలా సులువు. ఏమంటే దాంట్లో ఏ కల్మషము, ఏ ద్వేషము, ఏ ఒక సునీతి అనేది ఉండవు. నీతి, న్యాయము, సత్యమైనది ఆయన కార్యం. అది చెప్తున్నాడు. అప్పుడు మనము ఆయనతో పోవాలంటే ఆయన ఈక్వల్ ఉండాలి. మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న ఆ బలహీనతను వదిలివేయాల, తీసివేయాల. అది చెప్తాను. మీరు ఏమంటున్నాడు అక్కడ ఒక లైన్ లాస్ట్ లో, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన వినయం గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు. అయిదా ఆయన ఉగ్రత దినం వస్తుంది, ప్రభు వస్తాడు, అదే వెయిటింగ్. అయితే ఆ దినం దాచపడాలంటే మనం ఏం కలిగి ఉండాల? వినయం గలవారే ఆయన వెతుకుతూ ఉండాల. వెతికి ఆయన నీతి న్యాయం చేయాల, అనుసరించాల. అప్పుడే మనం ఇక్కడ అన్నాడు చూడు, ఎంత నీతి న్యాయంగా ఉన్నాడు కాబట్టి నోవా ఏం చేశాడు? నోవా కుటుంబం ఏమైంది? అక్కడ ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని ఉన్నారు. అప్పటి వరకు ఎన్ని జనరేషన్ ఉండింది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మనకు తెలియదు. అయితే ఏమైపోయాయి? అందరూ నాశనం అయిపోయాయి ఉన్నారు కదా. అప్పుడు దాదాపు 10 తరం కదా ఆయన. నోవా ఎన్నే తరము? 10 తరం వాడు. 9 తరం వరకు వాళ్ళకి ఎన్ని మంది పిల్లలు పుట్టి ఉంటారు, ఎన్ని జనాలు ఉండి ఉండొచ్చు. అందరూ ఏమైపోయినారు? ఏ ఒక్కరు కూడా. ఎందుకు?
ఆయన చూస్తూ ఉన్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట. ఏం వెతికాడు? నీతిని వెతికి, నీతి మంత్రి ఎవరినో ఉన్నారని వెతికి. అప్పుడు దేవుని చూపులో ఎవరు దొరికారంట? ఏం రాయబడింది అక్కడ? తన తరములో నీతి మంత్రులు, తన తరములలో. అదిదాన్ని మనం చూడాలి. ఆయన తరములలో ఎన్ని తరాలు ఉన్నాయి? ఇప్పటికే 9 అయిపోయినాయి, అన్ని అయిపోయినారు. 9 మంచి ఉన్నారు, 10 తరం ఆయన. కానీ ఎవరు ఏం లేదు ఆ తరంలో, ఏ ఒక్కరు కూడా ఏం లేదు. నీతి మంత్రులు. అప్పుడు ఎంత బాధ అనిపించింది. అలాగే ఈ ఉగ్ర దినంలో వస్తాడు. ఆయనకైతే ఏమి ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చారా? మనసాక్షిలో ఉండే ప్రకారం అడిగినారు. మనకేం ఇచ్చారు? అన్ని ఎంత గ్రంథం ఇచ్చారు, ఎన్ని వాక్యాలు ఇచ్చారు, ఎన్నో వాగ్దానాలు, వాళ్ళు జరిగిన చరిత్ర, జరిగిన సాక్ష్యాలు అన్నీ ఎక్కడ ఉంది? గ్రంథంలో ఉంది కదా. ఇన్ని ఇచ్చి కూడా మనల్ని పోయి నీతి అంటే ఏం ప్రభు అంటే ఎలా ఉంటుంది? ఏం రా నువ్వు ఒక ఉన్నతమైన పిహెచ్డి లెవెల్ వాల్యూలో నీకు అన్ని గొప్ప చదువు చదివిస్తుంటే నువ్వు వచ్చి ఇప్పుడు ఆనామాలు అడుగుతా ఉన్నావు. ఏం అర్థం? ఎంత బాధపడతాడు. అది మనకు అన్ని ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? ఆయన ఒకవేళ ఆయన ఉగ్రదినం వచ్చినప్పుడు మనల్ని ఏం చూస్తాడు? నీతి న్యాయము జరిగించున్నావా? ఉండేదిగా జరిగించాలా, నువ్వు సాక్షిగా ఉండాలా. అప్పుడు లేకపోతే ఎంత కష్టం చూడండి. యెషయా గ్రంథం 1:17. యెషయా గ్రంథము 1:17 కీడు చేయగా మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చూసారా ఏమంటున్నా? ఫస్ట్ ఏమంటున్నాడు? కీడు చేయుట మానుడి. ఫస్ట్ ఇదా, నీతి ఉండాలా, న్యాయం ఉండాలా, జరిగించాలా, నేను నీతి మందిని జీవించాలంటే ఫస్ట్ ఏం మానమంటాడు? కీడు చేయుట మానుడి. చెడ్డ ఆలోచన, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు ఏమైనా ఉంటే, పాప క్రియలు ఉంటే యావత్తు వదిలేయి. చాలా మంది వస్తారు, సార్ ఎప్పుడు లివర్లో ఈటే ఉంటాయంటే సార్, ఎప్పుడు వేడి సార్, నిద్ర రాదు సార్ అంటారు. చెప్తాను ఫస్ట్, ఏమన్నా చెడ్డ అలవాటు ఉన్నాయంటే అప్పుడప్పుడు పాన్పురాకు ఆన్సర్ వేస్తాను సార్. మళ్ళీ ఎట్లా బాగుపడుతుంది? అవి 2 కెమికల్ అయితే పోతే దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? లివర్ పాడైపోతాయి. నేను చెప్తాను ట్రీట్మెంట్ చేయాలంటే ఆ 2 మానేస్తే వస్తారు, చేస్తానంటే అయ్యో సార్ మానుకోలేను సార్, చేయలేను, వెళ్ళిపోతారు తమ్ముడు. ఏమంటే వాళ్ళు దాన్ని ఏం చేయలేదు, దాన్ని అది మానుకోలేదంట. అయ్యో నాకు కష్టం సార్, అది నాకు కూడా చాలా కష్టం, ఇక్కడ చేసేసి నేను ఏం బాధపడలేను, వెళ్ళు. చూడండి, అప్పుడు ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలని ఏం చేయమంటారు? ఫస్ట్ చేయాలి, ఏం చేయాలా? మానాలి. అట్లాగే ఇక్కడ నేను ఏం చేయబడాలా? నీతి నేర్చుకోవాలంటే ఏం చేయమంటారు? ఫస్ట్ కీడును మానకుండా నేను మేలు చేస్తాను, నేను నీతి మంత్రిగా ఉంటాను, న్యాయం జరిపిస్తాను, నేను అన్ని విధం చేసేవు అంటే ఛాన్సే లేవు. అబద్ధమని అర్థం. అది ఒట్టి మాట. ఏం చెప్తున్నాడు? కీడు చేయటం మానుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయం ఎలా విచారించాలంట? జాగ్రత్తగా విచారించుడి. హింసించబడి వారిని విడిపించుడి, హింసింపబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విధవరాలు పక్షముగా వాదించుడి, విధవరాలు పక్షంగా వాదించుడి. వాదించానంట. చూడండి ఎన్ని విషయాలు చూడండి అక్కడ చెప్పింది. ఫస్ట్ ఏమి? ఫస్ట్ పాయింట్ కీడు చేయటం మానేయాలి. అప్పుడే మనము మానిన తర్వాతనే ఇల్లు బాగా నీట్గా ఉండాలా, బాగా అందంగా ఉండాలంటే ఫస్ట్ చెత్తలు ఏం చేయాలా? ఏమి పర్వాలా, చెత్త అంతా వేసి క్లీన్ చేస్తేనే ఇల్లు అందంగా ఉంటుంది. అన్నీ పెట్టుకోండి, తెచ్చిన వస్తువులతో పెట్టుకోండి. ఇంకొక 10 కట్టలు తెచ్చి ఇంకా పెట్టుకుంటే ఈ కట్టని ఫస్ట్ ఉండేది తీస్తేనే కదా ఇంకొకటి పెట్టగలుగుతాం. ఉండేది అట్టే ఉంటే ఇంకా గొప్ప ఫ్లవర్ తెచ్చినాము, ఇంకా చేసేయాలి. ఫస్ట్ ఉండేది తీసేస్తేనే. మంచి వస్తువులు కొన్నాము, మంచి చాలా కాస్ట్లీ, ఉండేది ఏం చేయాలి? ఫస్ట్ ఉండేది అలాగనే లోపల ఉండేది కుళ్ళు పుట్ట తీసేసి నీతిని న్యాయం నేర్చుకోండి అంటాడు. నేర్చుకోండి ఏమంటున్నాడు అక్కడ? కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి అంటారు. నేర్చుకోండి. మీ దగ్గర లేదు, నా కుమారుడి దగ్గర పంపాను, ఆయన చూడండి ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా మాట్లాడాడు,
ఆయన ఎలా తింటున్నాడు, ఆయన ఎలా తిరుగుతున్నాడు, ఎప్పుడు ఏం అడిగినా ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు, ఎనీ టైం అంత చూడండి. అందుకే అన్నాడు దేవుడు, మీరు ఏమి చేయవద్దు, నా కుమారుడు ఏం చెప్పాడు వాటిని వినండి అంటారు అంతే. నా ప్రియ కుమారుడు మీకు ఏం చెప్పిన వాటే చేయండి, వాటి వినండి, మీరేం సొంతం ఏం చేయపాకండి. ఆయన మించి జ్ఞాని మీరు కాదు, అదే అర్థం అక్కడ. మీరు ఆయన మాట చేయకునేమి అర్థమా, మీరు ఆయన మించి జ్ఞాని కాదప్ప, ఆయనే సర్వలోక జ్ఞాని, ఆయన పెట్టాను. అది మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూసినప్పుడు తర్వాత సామెతలు 22:9, సామెతల గ్రంథము 22:9. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దివ్యుడు. ఏమంటే ఏ దృష్టి గలవాడంట? దయా దృష్టి గలవాడు, దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనొందును. అది ఆశీర్వాదం రావాలా, ఆశీర్వాదం కావాలా, అందుకే ఆశీర్వాదం కావాలా. అయితే ఏముండాల? ఫస్ట్ ఆశీర్వాదం ఉండాలంటే ఏమన్నాడు ప్రభు? మీరు ఇవ్వబడుతున్నాను, ఇవ్వకుండానే ఎట్టు ఇవ్వబడతారు, ఎట్టు పొందుకుంటావు? అడుగుడి వెతుకుడి బల్లాకుడి తీయబడను. ఆ ఫస్ట్ ఇవ్వుడి, ఇచ్చితేనే. మీరు ఎవరికైనా అదే చెప్తారు, దయాహృదయం గలవాడు దరిద్రులకు తన రాగానే చేశారంట, ఇస్తాడు, పంచిపెట్టాడంట. దాని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని దీవిస్తాడంట, దీవెన పొందును. మనకి ఎంత లైఫ్ అంతా వెళ్ళే వరకు మనకి ఏది చాలు, ఎంత వచ్చినా చాలు, తిరిగి ఉంటుంది. ఎన్నైనా మీరు పెట్టుకోండి చాలు. మీరు చూడండి, అంబానీ సార్ ఎన్ని 600 కార్లు ఉన్నాయి, 600 పని వాళ్ళు ఉన్నారు, సరిపోతుందా? పోయి అడగండి. నేను ఇండియాలో ఇంకా నేను ప్రపంచం అంతా నంబర్ 1 రావాలంటారా? అది కూడా సరిపోతుందా? సరిపో. మనిషికి ఏం లేదు, ఆశకి లిమిట్ లేదు, హద్దు లేదు, దురాశ. అయితే దేవుడిని బిడ్డైనా మనకుదా దేవుడు చెప్పారు, మీకు 2 అంగి ఉంటే చాలు, ఇంకొకటి అడిగితే ఏం చేయవు, ఒక అంగిని. ఎంత బాగా, ఎంత సింపుల్ గా చెప్తారు ప్రభు. అదే గురువు, మీకు 2 అంగి ఉంటే ఎవరినో ఒకరు అడిగితే ఒక్కటి ఏం చేయవు వాడికి. అదిదా. అప్పుడు మనం ఆహారం మనకు కలిగిన వాటిలో, అయ్యో నాకు మంచి బిర్యానీ లేదండి, నేనైతే ఇచ్చేది అంబలి తాగుతాను, అయ్యో నువ్వు అంబలి తగినా సరే, నేను 4 గ్లాస్ ఉందా, 1 గ్లాస్ ఏం చెయ్యొకరికి అంబలేనే ఇవ్వు. అయ్యో నువ్వు బిర్యానీ పెట్టాలని దేవుడు జరగలే, నీ దగ్గర ఉన్నది. ఏమంటున్నాడు అక్కడ? దయ కలిగిన వాడు, దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. ఎవరికి? తన ఆహారం కలిగి ఉండేదే, కొన్ని సంబంధించిన తన దగ్గర ఉండే ఆధారాన్ని ఏం చేశాడంట? అదిదా పంచి పెట్టాలి, అదిదా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు వాడిని? అదిదా దీవెన. ఇప్పుడు మనము 2వ పాయింట్ కూడా న్యాయము మరియు దయ చూసాం. తర్వాత 3వది హెల్పింగ్ ద నీడ్, అంటే అవసరమైన వారికి ఏం చేయాలా? సహాయపడాలా. మనకు తెలుస్తుంది వాళ్ళకి సహాయం కావాలా లేదా, అది ఫస్ట్ ఉన్నారని. ఉన్నప్పుడే చూడండి ఎంత బాగుంటుంది. 2వ పాయింట్ అది హెల్పింగ్ ద నీడ్. రోమా 12:13. పరిశుద్ధ అవసరములలో తాను పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. అదిదా ఏం చెప్పంటున్నారు? పరిశుద్ధ అవసరములలో తాను పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. ఎందుకు ఈ మాట రాశారు వెనకాలే? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇమ్మన్నారు. తర్వాత కింద ఎందుకు అది రాయాలా? ఎప్పుడైతే పరిశుద్ధులకి దేవుని సంఘానికి మనం ఇస్తూ ఉంటామో ఏమొస్తుంది? ఆల్రెడీ మనసులో ప్రైడ్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? గర్వకారణం వచ్చేస్తుంది. గొప్ప ఏమంటుందండి? డంబమ్మ ఏమంటుందా? ఆల్రెడీ వచ్చేస్తుంది. నేను ఎవరికి ఇస్తున్నా? నేను దేవుని సేవకులకి చేస్తున్నా, దేవుని సేవకి ఇస్తున్నానని ఒక ఆటోమేటిక్ వచ్చేసేది. అప్పుడు తర్వాత పాయింట్ ఉన్నాయి చూడండి, అప్పుడు వస్తుంది. ఒకవేళ మీ మీద అలాంటి సమయం ఏమైనా వస్తే ఏం చేయాలి? మీరు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, మళ్ళా దీవించుడి గాని శపింపవద్దు. పొరపాటు మీ నోటి నుండి వేరే రాకూడదు.
ఏమంటే చాలా మందికి అదే మేము గొప్ప సేవకి మేమే సహాయపడతాం, మేమే సేవ మా వల్ల జరుగుతుంది అనుకో గర్వం వచ్చేస్తుంది. రాకూడదు. అది వచ్చిందంటే వెనకాల పాయింట్ వస్తుంది. అందుకే మీరు జీవించేదే కానీ ఏం చేయకూడదు, చేపించకూడదు. పరిస్థితులకు ఆతిథ్యం ఇవ్వండి, మంచిది. అయితే అది ఎవరికి ఇచ్చినట్టు మీరు ఆతిథ్య ఆయనకు చేసినట్టుగా దేవుడికి చేసినట్టు. ఎవరికి చేసినట్టే ప్రభు చెప్పారు, ఈ చిన్నవాడిని ఎవరికి మీరు చేసినా అది ఎవరికి చేసినట్టే. అప్పుడు ఎందుకు చిన్నవాడిలో ఉన్న ప్రతి జీవము ప్రతి ప్రక్రియ ఎవరిది? దేవుడిది. అది విశ్వాసం ఎవరు పెట్టారు? పిలుచుకున్నది ఎవరు? ఏర్పరచుకున్నది ఎవరు? వాళ్ళు ప్రతి జనం కార్యసిద్ధి కలగజేసేది ఎవరు? అయితే మనము గుర్తుపెట్టాల. చూడండి ఇక్కడ చూసినప్పుడు అదే తర్వాత చూసినప్పుడు ఏముంది? మత్తయి 25:44 45 2 వచ్చారు. మత్తయి సువార్త 25:44-45. అందుకు వారిని, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగా ఎదుట అయినను, దక్కలుగా ఎదుట అయినను, పరదేశిగా ఎదుట అయినను, దిగంబరుగా ఎదుట అయినను, రోగిగా ఎదుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన మీలో ఒకరికైనాను మీరు ఈరోజు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అను. అది అప్పుడు మిక్కిలి అల్పుడైన మీలో ఒకడికి, మనలో ఒకటి కూడా చేయకపోతే మిక్కిలి అల్పుడైన వాడికి ఏం చేయాలి? మనము ఒకరికైనా మీరు ఇలాగ సహాయం చేయాలా? హెల్ప్ చేయకపోతే ఎలా? సహాయపడకపోతే నువ్వు వెయ్యేళ్ళు పోయి నీ దగ్గర అన్ని ఇచ్చేసి నువ్వు ఎవరు సహాయపడకుండా మీరు సంపాదించలేదు ఎవరికి ఇస్తావు? గొప్ప ఆశీర్వాదం ఇచ్చేస్తారు నీ దగ్గర. నువ్వు అందరికి ఇవ్వప్ప, లేపి అందరినీ పరిపూర్ణంగా చేయి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, వాళ్ళకి సత్యం ఇవ్వు అంటే వాళ్ళకి మంచి ఆశీర్వదించంటే ఏం చేస్తావు? అప్పుడు భూమి మీద ఉండే వాళ్ళకంటే ఆశీర్వాదం పర్లకుండా ఇవ్వాలా? ఎవరు ఇచ్చేది? అప్పుడు అక్కడ కూర్చోపెట్టేసి నీ దగ్గర ఉంది ఒక అన్ని ఆశీర్వాదం, నువ్వేం చేయాలా? అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? దాన్ని అలవాటు చేయాలా? అలవాటు చేస్తేనే దాన్ని ఇక్కడ మనం మన క్రియలు ఆరంభించాలి. అదిదా చెప్తున్నాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కానీ చెయ్యాలా? అది ఇంకొక చూడమంట, మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేసినారు కాబట్టి అది ఎవరు చేసినట్టే? నాకే చేసినట్టు. అది అప్పుడు మనము ఎప్పుడు సహాయం అనేది హెల్పింగ్ చేసేదానికి మరవకూడదు. దానివల్ల దేవుని గొప్ప ఆశీర్వాదం పొందుకోవచ్చు. మూడవ చూసినప్పుడు అధికారమునకు లోబడి ఉండుట, సబ్మిషన్ టు ద అథారిటీస్. అంటే అధికారానికి ఏం చేయాలి? మనము లోబడి ఉండాలి. అది కూడా ఒక సమాజానికి చేయవలసిన ఒక బాధ్యత. చూడండి రోమపత్రిక 13:1. ప్రతి రోజున పై అధికారులకు లోబడి ఉండవలను. ఏదైనా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారులలో లేదు. ఉన్న అధికారులలో దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. చూసారా? ఉన్న అధికారం అంతా ఎవరి వల్ల వచ్చింది? దేవుని వలన. దేవుని వల్లే వచ్చింది. ఇప్పుడు ఉన్న అధికారం, ఇప్పుడు అధికారులదా, ఇప్పుడు అధికారం దేవుడు పెట్టారు. అధికారులు ఏం చేశారు? అప్పుడప్పుడు మారిపోయి వచ్చినారు. దుష్టుని చేతి ఉంది. ఇప్పుడు మంచి దుష్టు అధికారులు ఉన్నారు. కానీ రేపు వచ్చినప్పుడు అధికారాన్ని ఏం చేసి పడేస్తారు? అందరినీ ఏం చేస్తారు? దేవుడు చేస్తారు. అధికారం ఒకటే ఉంటుంది, కాకపోతే మాడిపోయి చేస్తారు. అధికారం మొత్తం ఏం చేసేస్తారు? అంతే దేవుని పెట్టలు పెట్టేస్తారు అన్ని అధికారం ఉండే వాళ్ళని. ఈరోజు మరి కాదు, ఫుడ్ చాలా మందికి ఎన్నో కోట్ల మందికి ఇక్కడ ఏమి లేదు, ఆహారము లేకుండా బాధపడుతున్నారు. అది ఆ కాలంలో ఏసోపు తెచ్చి ఫుడ్ మినిస్టర్గా పెట్టారనుకో, ఎలా పెట్టారు? అందరికీ ఒక్క ఇంటికి ఏమి ఉండదు, కొద్దు ఉండదు కదా. ఎలా ఆయన ఎంత కరువు వచ్చినా ఎలా కాపాడాడు? ఆయన ఎలా చేర్చి పెట్టుకున్నాడు? అంతే. అలాగే ఈరోజు ఆరోగ్య సమస్య ఎవరి పోయినా ఆరోగ్యం సరిగా చేయదు. ఆ కాలంలో యేసుప్రభు హ్యాండ్ ఓవర్ చేస్తే ఎంత 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 ఉంటుంది? అందరినీ మాటతోనే ఏం చేసేవాడు? ఆయన మాటతోనే చచ్చిపోయింది. మాట పంపించని చాలు కదా. ఎంత గొప్ప విషయమో.
అలాగే అప్పుడు అన్ని అన్ని ఒక్కొక్కరికి అన్ని దేవుడే డైరెక్ట్గా అన్ని చేస్తాడు. ఏ మనుషులకి అప్పగించడు ఈ అధికారం అంతా ఆయన దేనికి వెళ్తుంది. 1000 ఏళ్ళు ఎవరు అధికారం ఉంటుంది అంతా. ఈ అధికారం అంతా ఎవరికి పోతుంది? 1000 ఏళ్ళు ఎవరు పరిపాలిస్తారు? యేసు ప్రభు కదా. యేసు ప్రభుత్వ పాటు సంఘం కదా. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు ఏం చేయాలా మనము? ఇప్పుడే అధికారానికి చెప్పిన కొన్ని విషయాలు చేయాలా. అప్పుడు మనం పాటించకపోతే కొన్ని కదా అన్నీ చేయాలి. అప్పుడే మనకు దేవుని బిడ్డలుగా మనకు ఇదిగా ఉంటుంది. చూడండి, తీతు పత్రిక 3:1. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయుము. చూసారా, సమాజం వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అడుగడుగున ఎక్కడో ఏది చెల్లలేకపోతే, రోడ్డు చెల్లలేకపోతే తిట్టుకుంటూ పోతాం. ఏం గవర్నమెంట్ రోడ్డు కూడా చెల్లి డబ్బులు తీసుకుంటారు. మొన్న ఒక ఆయన చూపిస్తున్నాడు, ఫారిన్ అంతా 7 రూపాయలు అంత ట్యాక్స్. 7 రూపాయలు ఇచ్చిన ట్యాక్స్ 8 రోడ్డు బాగుంది నైస్గా. ఇక్కడ 28 రూపాయలు ట్యాక్స్ అంట. కానీ రోడ్డు ఎలా ఉంది? బుర్రలు తీసుకోండి బండి. అప్పుడు అంటే 7 రూపాయలు తీసుకున్న వ్యక్తి ఎంత బాగా చేస్తారు. 28 రూపాయలు తీసుకున్నా కూడా అంత ఎక్కువ తీసుకున్నారు. అప్పటికే ఎన్ని ఎక్కువ, దాదాపు 4 టైం ఎక్కువ తీసుకుంటారు కదా. 400 తీసుకొని కూడా బాగా చేయలే. అక్కడ 7 రూపాయలు ట్యాక్స్ అంట ఫారిన్లో. అంత నైస్గా ఉంది. 8 రోడ్డు ఉంది, 1 2 కాదు, 8 రోడ్డు ఉంది. ఈ పక్క 4, ఈ పక్క 4 పోయేట్టుగా. ఇక్కడ సింగిల్ రోడ్ ఉంది, సింగిల్ రోడ్ కూడా బాగా చేయలే. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. అప్పుడు అధికారము సరిలేదని మనం ఏం చేయకూడదు. మన నోట్ల నుండి ఏం రాకూడదు. చెప్తున్నాడు చూడు, అక్కడ పత్రిక కూడా చెప్తున్నాడు. మనం చదవండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును. చూడండి, మనుషులు అందరి ఎడల. ఎందుకు అందరూ చెప్పారు? ఇప్పుడు మీరు ఒక మున్సిపల్ ఆఫీస్కి పోతారు, ఏదో ఒక అర్జీ పెట్టుకొని ఒక వైద్యు తీసుకోవాలా, 10 సార్లు తిప్పిస్తారు. అప్పుడు మనకేం వస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఏమి మరలా తిట్టడమే. అది పదే చెప్తున్నాడు. మళ్ళా ఎక్కడెక్కడ పెడుతున్నాడు చూడండి. గ్యాప్ వదిలి మళ్ళీ పెట్టాడు. పై అధికారాన్ని మీరు సర్కిల్ చేయని ఆశపడారు కదా. ఈ చిన్న విషయంలో ఏమైపోతాము? పాపం చేసేస్తాం. మరలా మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక. అక్కడ అందుకు మళ్ళీ రాస్తారు, ఎవరిని దూషింపక జగడమాడని వారును. అప్పుడు ఏం వస్తుంది? జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. జ్ఞాపకం చేయము. మనము లోకములు పోయి తిరిగి వస్తాం, సమాజం తిరుగుతాం, అన్ని విధాలు అన్ని విధమైన మనుషులు వస్తారు మన మధ్యలో. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అనుకో, బ్యాంకులో 8 మంది వచ్చిపోతారు కస్టమర్లు. లాస్ట్ టైం పోయినాను, ఒక 90 వయసు ఉంటుంది, అవ్వ కూర్చో ఉంటుంది. ఆమె శారదా అని ఆయన కౌంటర్ అరుచుకుంటా ఉన్నాడు. శారదా అని. నేను అట్టా తిరిగి చూసిన, పాపం నేనే నిలుచుకున్నాను, నేను క్యాష్ కట్టుతున్నాను. ఆయన నేనే ఒక్క నిమిషం ఉండండి సార్, వచ్చి అవ్వని కూర్చోండి. అవ్వ తట్టినాను. ఏం పేరు దగ్గర అడిగితే శారదా నేనే అనింది. అప్పుడు 10 సార్లు అంటున్నాడు ఆయన. సార్ ఆమెకు చాలా ఏజ్ సార్, వినపడలేదు. అవునా, సరే ఫోన్ అండి. అలా నిదానంగా తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ ఇచ్చి పంపించినాడు అమౌంట్. ఏమి ఆయన కోపం వచ్చేస్తా ఉంది. ఎవరు ఎక్కడ పోయినారు? వాళ్ళు ఏం కనపడదా వినపడదా అంటున్నాడు. పాప ఈమె కనపడల, వయసు ఎంత 90 పైన ఉంది. ఎవరు లేరు మన తోడు కూడా. ఒకటే కూర్చోండి, వచ్చి సీటు పెట్టుకొని కూర్చోండి. లోకం ఏం చేయాలా పరిస్థితి? అప్పుడు ఆటోమేటిక్గా ఏం వచ్చేస్తుంది? పని చేసేవాడికి వస్తుంది ఎమోషన్. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు మన అక్కడ ఉన్న మనం ఏం చేయాలా? మనమే దేవుని వాక్యాన్ని ఎత్తి పెట్టాలా. ఓహో, వాక్యం ఇలా చెప్పిందే, వాక్యం ఏం చెప్పింది. అప్పుడే మీరు యేసు ప్రభు వాక్యమును మీరు ఫాలో చేసినప్పుడే మీరు తండ్రిని ప్రేమించినట్టు, దేవుని ప్రేమించినట్టు. లేకపోతే మేము ప్రేమ లేని అర్థము. మీరు ఖచ్చితంగా దేవుని ప్రేమించలేదు. ఎందుకంటే సందర్భం వస్తుంది, అందరికీ తీర్మానించుకుంటారు. సందర్భం వస్తుంది, సందర్భం కల్పిస్తాడు. కానీ మీరే కాపాడుకోవాలా దాన్ని. ఖచ్చితంగా దాన్ని నిగ్రహం ఏం చేయాలా? వదిలివేయాలా, తోసివేయాలా.
మళ్ళా అయిపోయిందా? అయిపోయింది. ఎలా చూసినప్పుడు ఇప్పుడు ఏమి చూసాము, సమాజానికి చేయవలసిన బాధ్యతలు అయిపోయినాయి. 3-4 పాయింట్లు ఇస్తాం. సమాజము, న్యాయము మరి దయ, అవసరమైన వారికి సహాయపడుట, అధికారములకు లోబడుట. తర్వాత డ్యూటీ టు సెల్ఫ్ అంటే ఏమి, తనకు తాను నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నాయి. మనం ఏం చేయాల, చాలా బాధ్యతలు ఉన్నాయి. మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఏమంటారు, ఒక మాట అంటారు, తనకు మించితేనే ఏమంటా, తనకు మించితేనే అంటే అప్పుడు దానిలో చేయాలి. ఫస్ట్ కాపాడుకోవాలా, మనం నిలబెట్టాలా. మనము స్ట్రాంగ్ ఉంటే కదా ఇంకొక మనిషిని లాక్ అవుతా. కర్ర పెట్టుకొని వణుకుతా ఉన్నప్పుడు ఆయన చూసి అయ్యో నన్ను ఎట్లా కాపాడండి ఏం చేస్తాడు ఆయనే వణుకుతూ ఉన్నాడు. ఏం చేయాలి ఆయన పోయి, ఆయన కర్ర ఇచ్చినా కూడా ఆయన లాగి పడతాడు లోపలికి. పోనీ చేతిలో కర్ర ఉంది అని అందిస్తున్నాం అనుకో, ఆయనకి కొట్టుకోబడి ఏం చేస్తాడు లాగే. అప్పుడు మనం ఏం చేయాల, స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే ఎవరిని కాపాడగలుగుతాం. అదే చెప్తున్నా, డ్యూటీ టు సెల్ఫ్ అంటే తనకు తాను నెరవేర్చవలసిన బాధ్యత. 1 తిమోతి 4:12. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏం చెప్పారు ఇక్కడ, నీ యవ్వనమును బట్టి. ఇప్పుడు యవ్వనస్తులు ఉన్నాం అందరూ. యవ్వనమును బట్టి ఎవడును వస్తుంది. నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. ఏమంటే ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏమి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఒక 5 ఇచ్చారు. యవ్వనమును బట్టి, యవ్వనస్తులకు యవ్వనం చెప్తున్నా. యవ్వనం బట్టి నీ యవ్వనం బట్టి ఎవరు నేను ఏం చేయకూడదు, తృణీకరింపనీయకము. యవ్వనస్తులు అంటే చాలా మందికి భయం. ఎవరు బాధకు ఇల్లు కూడా ఎవరు తెలుసా. సిటీలో పోయినారు అనుకోండి మీరు, సింగిల్ మ్యాన్ అంటే ఫస్ట్ భయపడతారు. అయ్యో స్వామి వద్దు ఇవ్వను. ఫ్యామిలీ అయితే ఏం చేస్తారు, ఎందుకు ఫ్యామిలీకి ఇస్తారు, సింగిల్ పర్సన్ హీరో. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అన్ని అలవాట్లు. ఇప్పుడంతా చెప్పలేని అలవాట్లు ఉన్నాయి. ఏమైనా బాధ చేసి ఏమైనా అయిపోయి సూసైడ్ చేసుకునేది, ఇదంతా ఘోరం. అందువల్ల భయపడి ఎవరు సింగిల్ పర్సన్ ఇల్లు ఇవ్వరు. నేనే ఎన్నో ఎదిగి చూసిన. ఒక రూమ్ ఉన్నా ఇవ్వండి 4,000 బాగుంది చూస్తే, సార్ మా ఫ్యామిలీ ఎక్కడ అన్నారు, ఫ్యామిలీ తిరుపతి ఉందండి, ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తానండి. అయ్యో వద్దు సార్, ఏం నేను అన్నీ చెప్పిన, సేవ చేస్తున్నాను ట్రీట్మెంట్ చేస్తున్నాను తెప్పిస్తే కూడా నమ్మనంటారు. ఏమంటే సిటీ భయం అలాంటిగా ఈ రోజు కాలం అలా ఉంది పరిస్థితి. చూసారా, అలా అంటారు. నీ యవ్వనం బట్టి ఎవరు నేను ఏం చేయకూడదు, ఫస్ట్ ఏం చేయనువా, మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాల. మాట తల్లిదండ్రులు ఏ మాట ఎలా మాట్లాడతారు చాలా మంది. ఎవరు వస్తారంటే దేవుని బిడ్డలు కదా, తల్లిదండ్రులు లోపడమని తల్లిదండ్రులు గర్జించి ఆపేసేది. అది ఎంత బాధ. వాక్యం చెప్పింది, నీ మాటల్లో కరెక్ట్గా ఉండు. ఫస్ట్ నీ మాట అంటే కరెక్ట్గా మాట్లాడు. అన్నెసెసరీ వర్డ్స్, అనవసరమైన ఏ ఒకటి కూడా ఏం చేయవద్దు. దేవుని పెట్టగలవా, వాదించవద్దు. వాదనలు ఎక్కువ, డిబేటింగ్. అయితే వాక్యం ఏం చెప్పేది, ఏం మాటలో ప్రవర్తన ఎలా ఉంది నీ ప్రవర్తన. చెప్పిన టైం వెళ్ళి ఖచ్చితంగా ఉండాలా. ఎవరినో వయసు సురుకుగా ఉండాలా. చెప్పిన వెంటనే ఏం చేయాలా. ఈ కాలం పిల్లల దగ్గర ఒక్కొక్కటి 100 సార్లు చెప్పుకోవాలి, 100 సార్లు చెప్పాలి. లెక్క 10 అయినా చెప్పాలా, చెప్పుకుంటూనే ఉండాలా. అది అంటారు కదా ఒక మాట, చెవిటి వాడిని చెవులో శంఖము ఊదినట్టు. ఏం చేయలేదు. ఇప్పుడు 90 వయసు అవ్వక నేను తొలకం ఊదిన మారి అయిపోతుంది. ఆమె వినపడలే పోక ఏజ్ అయిపోయింది. ఇది కూడా అంతే పరిస్థితి. ఏం ఉంది కానీ ఏం వినపడు. లోకం ఎక్కడో వెళ్ళిపోతారు. ఎక్కడో మనం పోయి తట్టి కొట్టి లేచి కదిలిస్తేనే అప్పుడు మామూలుగా వస్తారు. అప్పుడు ఏమి ప్రవర్తనలో,
ప్రేమలోను ప్రేమలో విశ్వాసంలో ఎలా ఉంది ప్రేమ? దేవుణ్ణి ప్రేమిస్తారో తెలియదు, మనిషిని తల్లిదండ్రులు ప్రేమిస్తారో తెలీదు. ఎప్పుడు సీరియస్నెస్ వాక్యం చెప్పిందే ప్రేమలో విశ్వాసంలోను పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాల. అప్పుడే మిమ్మల్ని నమ్మి దేవుడు ఒక బాధ్యత ఇస్తాడు, దేవుడు పని ఇస్తాడు, దేవుని ఆత్మ ఇస్తాడు, దేవుని అభిషేకిస్తాడు. తర్వాత దేవుని కొరకు ఏం చేయబడవచ్చు? వాడపడవచ్చు. దేవుడిని వాడపడాలంటే ఇవంతా ఉండాల. 1 పేతురు 2:21 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూసారా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూసారా? మాదిరి ఉంచిపోయాడా ప్రభు? మనకి ఏం పోయాడా? మాదిరి ఉంచారు ఆయన. అయితే మనము లోకంలో ఎవరెవరో మాదిరిగా చూడండి, ప్రతి యవనస్తులను పోయినప్పుడు చూస్తాను. ఒక్కొక్కసారి టైంలో వస్తా, 2:30-3 గంటలకి ట్రైన్ దిగి వస్తా ఉంటే, ఏమప్పా ఈరోజు అప్పుడే గ్రూప్ థియేటర్ ఉంది కదా, సందు దూరి రాలేకపోతున్నా, ఆటో ఎక్కడ పోలేము. ఫిలిం రిలీజ్ అంట. ఆ పిల్లలు ఒక 15 నుండి ఒక 25-30 వయసు పిల్లలు ఉంటారు చూడు. ఆ సందు రావడానికి 3/4 గంట పట్టింది. దారి లేదు. అది ఇచ్చేది 4 గంటల టికెట్, కానీ 2:30కి ఏముంది రోడ్ అంతా. ఇంకా ఎంతసేపు అక్కడే ఉండాలి వాళ్ళు. 4 గంటల టికెట్ షోకి 2:30కి 3 గంటలకి ఫుల్ ట్రాఫిక్ చేసేసి ఆడ పటాసులు పెట్టుకొని ఒక పక్క ఎంజాయ్ ఎదుర్కొంటా, డ్యాన్స్ చేసుకుంటా, మేళదాళాలు వేసుకుంటా. నాకైతే అనిపించింది, ఎప్పుడైనా ఏమైనా తల్లిదండ్రులు కానీ ఏమైనా పని చెప్తే చేసి ఉంటుందా? ఎవడైనా మనం బాగా ఉన్నాం మన కాస్త ఆదుకుంటారా? ఎక్కడో తెలియని ఫ్యాన్స్ అయిపోయాడు ఆయన. ఫ్యాన్స్కి పోయి ఏం చేస్తున్నాడు అక్కడ వ్యర్థముగా? చాలా ఎంత వేదన అంటే దుఃఖం అయిపోయింది. అయ్యో ఇంత ఆ యవ్వన వయసుని ఏం చేస్తారు? వ్యర్థమైన వాటిని. దానివల్ల ఏమైనా ఒక పైసా ప్రయోజనం ఉంటుందా? వాళ్ళు పెట్టే డబ్బు వాళ్ళ అమ్మదాని సొమ్మే. వాళ్ళు ఎంత కష్టపడి వీడికి ఇచ్చి పెట్టి ఉంటే ప్యాకెట్ మనీ ఎక్కడ తెచ్చేస్తున్నాడు? వ్యర్థపరుస్తున్నాడు. దానివల్ల ఏమన్నా అంటారా? అనాథలకు ఒక పూటన్నా పెడతారా? ఏమన్నా అవుతుందా? ఆయనకి మళ్ళా అక్కడ కట్అవుట్కి పాలాభిషేకం వేరే కట్అవుట్ తాగుతుందా? అనేది పోస్తుంది, కింద కాలు పోతా ఉంది. చూసిన అయ్యో చాలా వేదన. అప్పుడు ఇక్కడేం చెప్తుంది? మీరేం చేయండి. ఏమన్నా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మన కొరకు బాధపడిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఫ్యాన్స్ అయిపోతే మనము ఆయన చాలా ఇష్టం. నిజంగానే నేను వీళ్ళ కొరకు ప్రాణం పెట్టింది సరియే. అంటారు మన అమ్మనైనా కూడా మంచి చదివి బిడ్డ మంచి ఉద్యోగం సంపాదిస్తే అప్పుడు ఏమంటారు వాళ్ళ అమ్మనైనా? నేను నిజంగానే ఎంత కష్టపడాను, నాకు ఏమీ గుర్తులేదుపా. నాకు సంతోషం. నాకు కష్టపడింది ఏమైంది? తగ్గింది, ఫలితం వచ్చింది ఈరోజు. అదే అన్నీ పోగొట్టుకొని వాడు ఏమీ లేక నిలబడితే అప్పుడు ఏమంటారు? నా కష్టమంతా ఏం చేశాడు? వృధా చేశాడే. అలాగే ప్రభు చెప్తాడు, నేను ఇంత వీళ్ళ కొరకు శ్రమపడి నా రక్తం కాచింది ప్రయోజనమే. నా సేవ చేస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా ఫ్యాన్స్గా ఉన్నాడు. ఆయనే గురువు. ఆయన ఫ్యాన్స్గా ఉంటే తగునది. ఈ భూమిలో ప్రతి యవనస్తుడికి ఆయనే మోడల్. ఆయనలాగా జీవించాలి. ఎంత పవిత్రుడు, ఎంత మాట నిజాయితీపరుడు. అందులో 10,000 మందిని ఎలాంటి వాడంట ఆయన? అంత సుందరుడు ఆయన. ఆయన ఎవరికి ఏం చేయలేదు, ఏ పాపానికి ఏం చేయలే ఆయన. అదిదా మాస్టర్ అంటే మోడల్. అలా ఉండాలి యవనస్తులు అందరూ. తీర్మానించుకోవాలా, ఊరికే రాదు. వాక్యం రోజు ఎత్తి ఆ వాక్యం నెమ్మది వేసుకొని మైండ్ ఉండిపోవాలి. ఆ వాక్యం ప్రభు మీ కొరకు ఏం చేశారంట? బాధపడి మీరు తన అడుగు జాడల యందు చూడండి, ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఆయనే మాదిరిగా ఉంచారు ప్రతి యవ్వనస్తులకు. ఆయన మాదిరి, ఎవరు కాదు మాదిరి.
ఎవరు పెట్టుకోకూడదు మాదిరిగా. పెట్టుకుంటే అది విరోధమైంది. ఏమిటికి? దేవునికి విరోధమైన పాపం. నీకు మాదిరి అంటే జీసస్, ఓన్లీ జీసస్, మాస్టర్ అయిన గురువు, నిజమైన గురువు అయిన. అలాగ మనం కూడా చేయాలా. అలా మనము ఇప్పుడు ఏది చూసినా మనము సెల్ఫ్. లూకా సువార్త 9:23 కూడా. లూకా సువార్త 9:23 తెలిసిన వాక్యమే. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప గోరి ఎడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అదిదా ఎవరన్నా ఆశ ఉంది, అయ్యో ప్రభు ఇంత మాట్లాడినాడు, మాకు పౌరుషం ఉంది, ఓకే. అయితే ఆయన్ని వెంబడించాలంటే రూల్స్ ఉంది. ఏం చెప్తున్నాడో? మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎందుకు ఈ మాట చెప్పారు ఆయన? ఎందుకు చెప్పారు? ఆ క్యారెక్టర్ ఎవరిలో ఉంది? ఆయన ఏం చేశాడు? తను తాను ఉపేక్షించు. అదే చెప్తున్నాడు. ఏదో చెప్పలేఆయన, ఎవరు విన్నాను, నేను చూశాను చెప్పలేనా. ఆయనకు గుణం, ఆయన సెల్ఫీ ఎలాంటిది? ఆయన ఒక కంట్రోల్. ఆయన చెప్తున్నాడు, నేనేం చేశాను? నేను తను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని ఏం చేశాను? నేను తండ్రిని ఏం చేశాను? తండ్రి చెప్పిన మాట ప్రకారం ఏం చేశాను? వెంబడించాను. అదే చెప్తున్నాడు ఆయన. ఎవడైనా నన్ను వెంబడించాలన్నా, నన్ను మాదిరి అన్నాడు కదా, నేను ఎలా సిలువ ఎత్తుకున్నాను, నేను ఎలా మోసాను, అలాగే మీరు మోయాల నాలాగా. అదే మాదిరి అంటే. ఆయన చేయకుండా, ఆయన ఏమాత్రము ఆయన దాన్ని విశ్వసించకుండా చేయలే. ఏది ఆయన ఏం చేశాడో దాన్ని చెప్తున్నాడు. ఎవడైనా నన్ను వెంబడించాలని కోరుకుంటే వాడు తను తాను ఉపేక్షించి అంటే ఆయన ఉపేక్షించుకున్నాడు. ఆయన తన సిలువ ఎత్తుకుని అంటే ఆయన సిలువ మీద ఆయన ఎత్తుకున్నాడు. ఏం చేశాడు? ఆయన తండ్రి మాట ప్రకారం వెంబడించాడు. నువ్వు నేను కూడా అంతే వెంబడించాను. అదిదా ఆయన్ని సరైన మాదిరిగా మనం చేసేది. వెంబడించకపోతే చూడండి, మ్యాథ్స్లో చాలా మంది అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్లో కొందరు 100 తెస్తారు. ఎన్నో తెస్తారు? డైలీ ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ ఒక కరెక్ట్ అయిన ఒక సమ్ అది కరెక్ట్గా చేసినప్పుడు ఎంత కరెక్ట్గా ఉంటుంది, అది కరెక్ట్గా ఉండేటప్పుడే ఏమవుతుంది? దానికి 100 ఇస్తారు. ఎంత గ్రేట్ కదా వాళ్ళు. 100 మార్క్స్ ఒక్క మిస్టేక్ లేకుండా 100 తెచ్చారంటే ఎంత గ్రేట్ అది. అలాగే ప్రభువుని వెంబడించారంటే 100కి 100. అలాగే ఆయనలాగా ఆయన ఎలా స్టైల్ మాట్లాడారు, ఆయన ఎలా విశ్వసించారు, ఆయన ఎలా గర్దించారు, ఎలా ఆయన పవిత్రంగా ఉన్నారు. తన ఎద్దుకు వచ్చే వారిని ఎంత మాత్రం ఆయన ఏం చేయలే. ఎంత సమాధానం, ఎవరు అడిగినా సమాధానం చెప్తారు. రాజు అడిగినా, అధిపతి అడిగినా, శిష్యులు అడిగినా, బిచ్చగాడు అడిగినా, కళ్ళు లేని గుట్టివాడు అడిగినా, కుష్ఠరోగి అడిగినా, ఎవరు అడిగినా ఎలా చెప్తారు సమాధానం? అయినా ఒక్కటే సమాధానం. ఏం కావాలా? ఎంత అందమైన మాట. ఏం కావాలా? కళ్ళు కావాలా, స్వస్థపడాలా. విశ్వాసిస్తున్నావా? విశ్వాసం ఉందా? విశ్వాసిస్తున్నాను ప్రభువా. నీ విశ్వాసం తగినట్టు అవును కాకపో అంతే. ఎంత మాట, ఆ మాటలు ఎంత పవర్, ఎంత స్వీట్నెస్, ఎంత దయ, ఎంత కనికరము, ఎంత నమ్మకం పుట్టిస్తుంది మనిషికి. ఆ మాటలు ఏముంది మనకి? నమ్మకం, జీవం పుట్టిస్తుంది, నమ్మకం పుట్టిస్తుంది. అబ్బా ఆ మాట. అందుకే కొండపై లేక ఆయన 3 దినాలు మాట్లాడుతుంటే జనాలు ఏమైనా కదిలేరా? 1-2 దినం కాదప్ప, 3 దినాలు అన్నము లేకుండా, అన్నపానం లేకుండా ఆ మాట ఎంత పవర్పా. మనం ఆ మాటను ఎప్పుడు ధ్యానిస్తామా? అని ఎప్పుడో మాట్లాడినాడు. మనకేం కదా, ఎవరు అసలు ధ్యానించాలా? ఆ కొండ ప్రసంగం ధ్యానిస్తే తెలుస్తుంది. ఎన్ని వాక్యం మొత్తం రాశారు కొండ ప్రసంగం, ఎన్ని వాక్యాలు ఉన్నాయి మొత్తం? ఎప్పుడైనా గుర్తుందా? సబ్జెక్ట్ చేశాను నేను, ఆల్రెడీ చేశాను. 111 వచనాలు. ఎన్ని? 3 అధ్యాయాలు. అది 111 వచనాలు. అది కొండ ప్రసంగం. ఒక్కొక్కటి అనుభవం చూడ. మన ఏదో ఒక విషయంగా మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా చెయ్యాలా. ఎవరు చెప్పరు. నీలో ఏమి నువ్వు ప్రేర్ చేయి. దేవా నేను ఏం చేయాలా, ఏమి ఎలా సేవ చేయాలా, ఎలా నేను నీ కొరకు వాడబడాలా. ఏదో ఒక పాత్ర కన్నా వాడుకుంటాడు. నువ్వు ఆశపడాలా, దాని కొరకు ఏం చేయాలా, ప్రయత్నించాలా. టైం దొరికినప్పుడంతా వాక్యం ధ్యానించాలా.
ఇప్పుడు టైం దొరికితే ఎక్కడెక్కడ రీల్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఏం చేయాలా? ఎక్కడ పెట్టేసే టైం అక్కడ పెట్టేసి కుప్పలు పెట్టేసినట్టే. ఎక్కడ వేసుకుపోయినవో చెత్త కుప్పలు పెట్టినావు, చెత్త కుండీలు వేసినట్టు వేస్తున్నావు టైంని. అదే టైంని దేవుని వాక్యం ధ్యానిస్తే దావీదు ఏం చెప్పాడు? నేను గుర్తురాలేదా? దావీదు ఏం చెప్పాడు? దావీదు ఎందుకు అంత గొప్పవాడు అయినాడు? దివారాత్రులు ఏం చేశాడు? దేవుణ్ణి ధ్యానించినాడు కాబట్టి అన్ని రాయగలిగాడు. ఆయన పొగడినట్టు దేవుణ్ణి ఎవరు కీర్తించినట్టు ఎవరు కీర్తించిన ఆ పదాలు కూడా ఎవరు గ్రంథములు లేవు ఆయన గ్రంథములో. ఎంత బాగా, ఓ నా ప్రాణమా నువ్వేళ నాలో ఆయన ప్రాణాన్ని ఆయనే పోయి పొడుస్తాడు, పొడిచి చెప్తాడు, ఏ ఓ ప్రాణమా నువ్వేళ నాలో పొరిగి ఉన్నావు. నన్ను అంటే పురగదీస్తుంది మనసు ఎప్పుడు. అప్పుడు ఆయన ప్రాణంతో మాట్లాడతాడు, ఓ ప్రాణమా నువ్వేళ నాలో పొరిగి ఉన్నావు. నా దేవునికి, నా దేవుడు నాకు, నా ముఖమునికి ఎవరు రక్షకుడు? ఆయన ఎందుకు నేను నమ్మకం ఇచ్చి ఉన్నాను, నేను ఆయన ఎందుకు నమ్మకం ఇచ్చి ఉన్నాను, నువ్వు నమ్మకం ఇచ్చి అంటారు. అప్పుడు శరీరాన్ని ఎంతగా దేవునికి ఏమి వంగనిస్తాడు, చూడు మలుపుతాడు ఆయన. అదిదా యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా యవనస్తులకు అందరూ ఏం చేయాలి? మనము ఉపేక్షించాలా, ప్రతి ఒక్క దేవుని మాటకే వినాల. దేవుని ఆయనే మాటలు ఆయన ఎలా చేశారు అలాగే చేయాలా. రెండవ చూసినప్పుడు దాంట్లోనే తనకు తాను నెరవేర్చవలసిన బాధ్యత, వ్యక్తిగత సమగ్రత, పర్సనల్ ఇంటిగ్రిటీ చూసినప్పుడు తీర్పు 2 తీర్పు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. వ్యక్తిగత సమగ్రత. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటిలో నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. అన్నిటి యందు నీవే నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. అందరూ చెప్పరు, నువ్వు చెయ్యి ఎంతకాలం చెప్పరు. నిన్ను నీవే ఏమంటాడు ఆయన? నిన్ను నీవే సర్కార్యం చేయనువా మాదిరిగా కనపరుచుకో. నువ్వే ప్రయత్నించా. నీలో దేవుని శక్తి ఉంది, వాక్యం ఉంది, విశ్వాసత ఉంది. దేవుని వాక్యము ఏం చేయదంట, అది ఒంటరిగా సోమరిగా ఉన్నదంట. అప్పుడు సోమరిగా ఉన్నామంటే దేవుని వాక్యం నీళ్ళు ఏం చేయలే, లేదని అర్థం, పని చేయలే. చాలా మంది విత్తనం తీసుకువస్తారు, విత్తనం తీసుకువచ్చి అయ్యో వాన పడుతుందని ఎత్తి అటుకులు వేసి పెట్టేస్తారు. విత్తనం అట్టే ఉంటుంది, ఎంతకాలంలో విత్తనం ఉంటుంది. ఆ విత్తనాలు ఏం చేయాలి? ఎత్తి ఎప్పుడైనా భూమిలో నాటితే ఎక్కడ వేస్తేనే ఫలం వస్తుంది? భూమిలో నాటితేనే విత్తనం నీ దగ్గర ఇచ్చేసారు. దేవుడు సమృద్ధైన విత్తనాలు ఉన్నాయి మన దగ్గర. ఆ సర్వసత్యమంతా విత్తనమే, దేవుడి బీజం ఉంది. అయితే మనలో నాటుతున్నామా? అది ఫలిస్తుందా? దేవుడు చెప్పిన ప్రకారం ఫలిస్తే దేవుడు చెప్పిన ప్రకారం ఉండాలి. పదే ఆయన సాత్వికం, వినీత, సాత్వికము, ఓర్పు, సహనము ఇవే చెప్తున్నాడు. ఎందుకు? ఆ వయసు అటువంటి సిచ్యువేషన్ వస్తుంది, మనల్ని పడగొట్టేట్టుగానే వస్తుంది. అయితే మనం దేవుని వాక్యం బట్టి కాపాడుకోవాలి. ఎంత బాగా చెప్తాడు, ఏం చెప్తున్నాడు అక్కడ? పరపక్షం అందుండు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. ఏమి పరపక్షుండు వాళ్ళు నిన్ను గురించి చెడ్డ మాటని చెప్తారు. ఏదైనా నువ్వేమన్నా తప్పు చేసేవాడేమంటాడు. ఎంత పవిత్రంగా ఆదివారం చర్చికి పోతాడో యోగ్యుడు మారిపోతాడు, యోగ్యురాలు మారిపోతా ఉంది. నేను చేసే పది అంతా మన గురించి పరపక్షం వాడు ఎవరు చెప్తే ఎవరు వింటున్నాడు? అప్పుడు నీవే నేను ఒకరికి దూషణగా, దేవుడి నామానికి దూషణగా ఉన్నామా? అదే పరపక్షం ఉన్నవాడు నిన్ను గురించి ఏం చేయకూడదంట, చెడ్డ మాటలు ఎందుకు పలుకుతాడు? చాలా మంది చూస్తాం, మేము ఓల్డ్ చూసినప్పుడు చూస్తూ ఉంటాం. 6 రోజులు బాగా కష్టపడి చాలా పని చేసి పవిత్రంగా వచ్చి ఆదివారం కనపడి మధ్యాహ్నం పైన పోయి ఆన్ డ్యూటీ చేస్తారు, తాగుతూ ఉంటారు. అప్పుడు చుట్టుపక్కల నైట్ 11, 12కి పోయి వీటి తలుపు తట్టకుండా పక్కన తలుపు తట్టాడు. వాళ్ళు ఏమంటారు లేచి, ఏంది ఉదయం వైట్ చర్చికి పోయినాడప్పా, ఇప్పుడు చూడు ఏడొచ్చి నిలబడుతుంది. ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. అయ్యో మా ఇల్లు ఎక్కడ పోయింది? మీ ఇల్లు పక్కన ఉంది.
ఎంత పోయింది. అప్పుడు వాడు పోయి లోపల ఏమంటాడు, ఏమీ క్రైస్తవుడో వీడు తాగేసి వచ్చే మా ఇంటి తలుపు. వాడు భయం రాదా? ఆడవాళ్ళు ఉంటే ఏమొస్తుంది, భయం వస్తుంది కదా. ఇలాగే అప్పుడు జరిగేది. నేను ఉన్నప్పుడు నేను రూమ్లో ఉన్నప్పుడు ఈ 2 మా తలుపు వచ్చి పక్కన తట్టా ఉంటాడు. ఆయన క్రైస్తవుడే. తట్టినప్పుడు తీసాడు, ఏంటంటే మా ఇల్లు ఎక్కడ పోయిందంటాడు. బాగా అనిపిస్తాయి. అయ్యో, ఉదయం బాగా వైట్లెస్ బాగా పోయి చర్చికి పోయి వచ్చాడు, నైట్ అయినా ఇట్లా తాగు. అప్పుడు ఏం ప్రయోజనం? దీనివల్ల ఎవడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక హిందూ కుటుంబం పోయి తట్టినావు, హిందూ కుటుంబం ఏమంటాడు? నిద్ర లేచి మళ్ళీ గొడవ. పక్కింటిని మా ఇంట్లో తట్టిన పర్వాలేదు, పక్కింటిని తట్టాడు ఒక రోజు. మార్నింగ్ లేచి ఏమ్మా ఎట్రామ్మా, ఏమ్మా మీ ఆయన అర్ధరాత్రి తలుపు తట్టున్నాడు, ఏమన్నా బుద్ధి ఉందమ్మా, మర్యాదగా ఉండమడు, లేదా మీరు కాల్ చేసుకోపోండి. వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమి నైట్ ఎవరు తలుపుతున్నాడు తట్టేది, ఎవరి మీదనే ఆవిడ ఎక్కేసేది, యాన్న పడుకునేది. ఎంత బాధగా ఉంది కదా క్రైస్తవుడు. అది చెప్తున్నాడు, పరపక్షం ఉండు వాడు నిన్ను గురించి ఏం చేయకూడదు. చెడ్డ మాట ఏది ఎందుకు పలుకుతాడంటే నువ్వు పై చేసే పని, మనం చేసే ఒక తప్పు పని మన దేవుడు ఏంటుంది. మన చుట్టుపక్కల ఉన్నాం, మన చుట్టూ కుటుంబాలు ఉన్నారు, మనం ఉన్నాము. ఏదో ఒకటి మనలో ఉండవాడు తప్పు చేస్తే ఎవరికి వెళ్తాది, ఎవరిని బాధిస్తుంది. అప్పుడు నువ్వేం క్రైస్తవుడుగా ఉండవు. అన్ని విషయం కొందరు సొమ్ము తీసుకొని తిరిగి ఇవ్వరు, అప్పు తీసుకొని తిరిగి కట్టరు, అది అవమానం. ఎన్ని విషయాలు ఉన్నాయి కదా. కొందరు సైలెంట్గా అప్పు చేసి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు, చాలా మంది ఉన్నారు. ఇవంతా దేవుని బిడ్డలకి ఏమి తగదు. మాట అయినా, క్రియ అయినా, పద్ధతి అయినా పవిత్రంగా ఉండాలి. అదే దేవుని పరపక్షం ఉండే వాళ్ళ గురించి చెడ్డ మాట ఏది పలకక చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై. ఏమంతా అన్నిటి యందు ఒక మాట చెప్పేశారు. అన్నిటి యందు ఏ విషయమైనా చేయను, అన్నిటి యందు సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకును. మాదిరిగా ఉండప్పా. నువ్వు ఇచ్చికొనుట, పుచ్చుకొనుట, సంపాదించేది, అప్పు చేసి ఏదైనా ఎవరి మోడల్. నువ్వు ఏ విషయం చేసినా అది ఎవరికి నింద పాలు చూసిన పాలు వస్తుంది, దేవుడికి నింద పాలు. అయ్యో మనలో ఎక్కడో అప్పు తీస్తే మనకేమంటే ఆ పక్కన వాడు నేను కట్టకపోతే తీస్తే ఎవరికి వస్తుంది అది. నువ్వు గౌరవంగా బతకపోతే సోమరిగా ఎవరిని ఆడుకుంటే అది ఎవరికి వస్తుంది. నీలో విశ్వాసం వైరాగ్యత ఉంచి దేవుని పెట్టి ఏం చేయమంటాడు? సొంత పని చేసి ఏం చేయమంటాడు? కష్టపడాలి, కుటుంబాన్ని సాకాలంటాడు కదా. అప్పుడు ఇదంతా పరపక్షం ఉన్న వాడికి ఆటోమేటిక్గా నిన్ను కూడా చేంజ్ చేసేస్తాడు, ఖచ్చితంగా తెచ్చేస్తాడు. క్రైస్తవులంట బైబిల్ ఎత్తుకొని పవిత్రంగా వెళ్తారు, ప్రార్థన అంట, ఎప్పుడు అడిగినా ప్రార్థన అంట. కానీ వాళ్ళే అంతా ఇటు పడిపోయినారు. అప్పుడు ఎంత అవమానం. మన వల్ల దేవునికి ఎంత ఎంత దూషణ రప్పిస్తున్నాం మనం. అప్పుడు అన్ని విషయమే మాదిరిగా ఉండాల. పిల్లలు కానీ, కుటుంబం కానీ, తల్లి కానీ, వాన యజమాని, అందరూ కుటుంబం అంతా క్రైస్తవుల కుటుంబం ఏ విషయంలో చేసినా పొరపాటు అవుతుంది. అప్పుడు మనము ఎంత జాగ్రత్తగా అప్పుడు ఏం చేయాలా? ప్రతిదినం కుటుంబము కూర్చొని ప్రార్థన చేయాలి. తండ్రి, మేము ఏ విషయంలోనూ మిమ్మల్ని మీ నామానికి అవకృతి లేకుండా మా జీవితానికి ఏం చెయ్యాలి, నువ్వు సహాయం చేసావు. మీ పిల్లలుగా జీవించాలా. 2 పూట కూర్చొని అందరూ ఐక్యమత్యంగా ప్రార్థన చేయండి, మారిపోతుంది. మారకుండా పోయేది లేదు. అయితే మీరు ఎవరు దేవుడిని వేడుకోరే, రప్పించుకోరే, కోరుకోరే, ప్రేమించరే? కుటుంబ ప్రార్థన ఉందా? ఉంటే కదా కుటుంబము కూర్చొని మీరు దేవుడిని అడగండి, దేవా మా చెల్లి ఏం చేయాలా? వేకునే లేయి, వేకుని వెదవారికి దొరుకుతానండి. ఎక్కడ వేసి ఎప్పుడు ప్రే చేయాలా? 7 గంటలు వేసి ప్రే చేసి అడిగితే సమయం ఉంది కదా. ఇప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్ టైం 10 గంటలకు పోతేనే కలెక్టర్ ఉంటాడు, 10, 11 పోవాలా. నువ్వు 7 గంటలకు కూర్చొని కలెక్టర్ రా అంటే, సాయంకాలం పోతే కలెక్టర్ రా అంటే, దేవదేవుడు ఎప్పుడు వచ్చి ఎప్పుడు నిన్ను ఆశీర్వాడి ఎప్పుడు వెతకమన్నాడు ఆ టైము. ప్రతి హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ ఏ టైం చెప్పి అప్పుడు కదా పోవాలా? మనకు ఒక పోతామంటే వాళ్ళు టోకన్ ఇస్తారు, పలానా టైం రా అంటారు, ఆ టైంలో పోవాలా. మీరు వేరే టైం పోతే సేమ్ దేవుడి దగ్గర కూడా అంతే. నన్ను వేకునే వెతకవారికి దొరుకుతానంటాడు. వేకునే వెతకవారికి అప్పుడు వేకునే వెతికితే కదా, భయభక్తి ఉంటే కదా, విశ్వాసత ఉంటే కదా. అప్పుడు నన్ను గురించి పరపక్షంలో దూషిస్తూ ఉంటే మనకి దేవునికి మనమే అవమానపరుస్తున్నాం. మనం ఎలా ఆశీర్వదిస్తాడు? ఆ బాను ఆదివారం ఏడుస్తాం, 6 రోజులు ఎవరి దగ్గర ఆయన తిట్టిస్తున్నాం మనమే. ఆదివారం వచ్చి ఓడి ఏడుస్తాం, బాధపడతాం, ప్రేర్ చేస్తాం, మంచిది. మళ్ళీ 6 రోజులు అన్నిలు మనల్ని గురించి ఎవరు ఒక్కరైనా ఆ మాట అంటే అప్పుడు ఎంత బాధ. అదిదా చెప్తున్నాడు ఆడ, మీరేం చేయకూడదు.
మళ్ళీ చదివాను. గలాతీ 6:4. గలాతీ పత్రిక 6:4. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అదిదా అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. చూసారా, చాలా మంది అదే అందరి పనులు చూస్తారు, అందరినీ మంచి చెడ్డని చూస్తారు, తనని ఏం చేసుకోరు, పట్టించుకోరు. అందుకే మా టీచర్లు అప్పుడు మన చెప్తారంట, రైట్ తినేటప్పుడు మీ ప్లేట్ చూసుకొని తినండి రా. ఎక్కడ చూసి తినాలంట? మన ప్లేట్ చూసుకుంటున్నాం. చాలా మంది ఇక్కడ చూస్తాం, వచ్చిన వాళ్ళు అందరి ప్లేట్ చూస్తూ ఉంటారు, వాళ్ళకేం పెట్టారు, నాకేం పెట్టారు, నీకేం పెట్టలేదు. మనకేం పెట్టారో మనం చేయాల, మన ప్లేట్ తీసుకొని తినాల. ఊరు వాళ్ళ ప్లేట్ చూసుకొని తింటే ప్లేట్ తీసినప్పుడు నేల చేసి పెట్టుకుని తినాల్సిందే అన్న పరిస్థితి అట్లా అయిపోతుంది. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ప్రతి వ్యక్తికి ప్రతి వాడు ఏం చేయాలి? ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. చూసారా, పరీక్షించి ఏం చేస్తున్నాము మనం చేసేది ద్వారా దేవునికి మహిమ. ఫస్ట్ ఎవరికి కంపేర్ చేయాలి? నేను చేసే పనిని దేవునికి. నేను మాట్లాడే దేవునికి మహిమన ఈ మాట, ఈ ఒక ఆలోచన, ఇది ఒక తీర్పు, ఏదో ఒకటి ఏమి చేస్తున్నావో, ఎక్కడో పోయి పని చేస్తున్నావు. ఒక రైతుడుగా ఉన్న మనము పని వచ్చింది, వైన్ చేపలు పోయి మనం చేయగలుగుతామా? చేయవచ్చా? పని లేదు, కానీ పని అక్కడ వచ్చింది, అంత పని అవసరం లేదు. అది ఏమి నీ సాక్ష్యం ఏం చేస్తుంది? నీ సాక్ష్యం దెబ్బతింటుంది, అక్కడ చేయలేవు పని. ఏ పని చేయాలా? అదంటాడు, నువ్వు చేయి ప్రతి పని నేను చేయవు, పరీక్షించి చూడు, ఇది సరేనా, ఇది మంచిదా, నాకు నా ఆరోగ్యతకి, నా దేవునికి, నా కుటుంబానికి ఇది సరిపోనా, మంచిది అంటే దేవా దయచే. అయితే మనం గమనించాలా? చూడండి ఎంత బాగుంది, చూడండి మనం చదవండి. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. అదిదా మనం కష్టపడి సంపాదించినప్పుడే మనకు దాని వాల్యూ తెలుస్తుంది, విలువ. ఎవరో సంపాదించి మన అనుభవం అది వాల్యూ తెలియదు, ఇష్టం ఉండదు. ప్రతి వాడు అది కష్టపడాలా. అది ఎలా కష్టపడాలా? అది దేవునికి మహిమగా ఉండాలా, అది మంచిదిగా ఉండాలా, అందరికీ అది గౌరవంగా ఉండాలా, అది చేయాలా. అదే చెప్తున్నాడు. అప్పుడు పర్సనల్ ఇంటిగ్రిటీ, తర్వాత స్పిరిచువల్ గ్రోత్, అంటే ఆత్మీయమైన ఎదుగుదల. ఈ యొక్క డ్యూటీ ఆఫ్ సెల్ఫ్లో 2వ పాయింట్గా ఏం చూస్తున్నామంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయమైన ఎదుగుదల. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది మనకు బాగా తెలిసిన వాక్యమే కదా. మొదట ఏం చేయమంటున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఫస్ట్ అదిదా, మీరు ఏం పని చేయాలన్నా అది దేవుని నీతి, ఆ దేవుని రాజ్యమునికి అదిదా చూడాలి. ఎంత బాగుంది. దేవుని పనిని వెతకాలి. ఫస్ట్ ఏ పని చేయాలా? నిద్ర లేచి దేవుని బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా. ఫస్ట్ చాలా మంది లేచి అదరపదర పరుగు పని ఉన్న రోజు పని, 7వ రోజు కూడా వెళ్తారు. చర్చి వద్దు, ఏమొద్దు, పని ముఖ్యం. నిన్ను జీవమిచ్చి, నిన్ను విశ్వాసం తెచ్చి, రక్షించి, నీకు సమస్తము చేసిన దేవుడికి సమయం ఇవ్వకుండా 2 గంటల ఆ పని ముఖ్యం. 6 రోజులు పని ఇవ్వలేదా? ఇజ్రాయేల్ అంటాడు, మీరు 6 రోజులు చేయండి, ఏ విశ్రాంతి నువ్వేం చేయవద్దండి, ఏ ఒక్కరు కూడా. కానీ దేవుడు మీకు ఏం చేస్తాడు? ముందుగానే ఈ రోజు కావాల్సింది ఏం చేస్తున్నాడు? 6 రోజు ముందుగానే సిద్ధపాటు చేస్తున్నాడు, ఇచ్చేస్తాడంట. అక్కడ 6 సంవత్సరము పంట చేయాలా, 7వ సంవత్సరం ఏం చేయాలి? పొలం ఎవరికి ఏం చేయకూడదు, వదిలేయాలా. అయితే 6వ సంవత్సరమే 7వ సంవత్సరం కావాల్సింది ఏం చేస్తాడంట? ఇస్తాడు దేవుడు, ఇచ్చేస్తాడంట. అలాగే విశ్వాసం చేశారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏ విశ్వాసం? ఆదివారం లేచి ఉదయం ఫోన్ వచ్చింది, పెద్ద పని, పరుగు
మేము ఒక యజమాని పని చేసినప్పుడు కూడా సరే ఏడ్చుకుంటా ఆదివారం పిలిచి చెప్తా, ఈ దినానికి నువ్వు నన్ను ఎంత అధికారం చేస్తావో ఇది అంతా నిన్నే చేరునంటాను, నిన్నే చేరింది ఆ పాపం అంటాను. నేను కాంప్రమైజ్ లేకుండా అడుగుతాను. నేను ఏమి నాకు ఇష్టం లే, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, అదిதான் నాకు ఇష్టం. నువ్వు ఎంతనా ఇవ్వు, నువ్వు ఎన్నైనా ఇవ్వు, ఆహా ఇష్టం లే, నేను దేవుని సన్నిధిలో ఉంటాను. అడిగి లాస్ట్లో వదిలేసాడు. వద్దప్ప, నేను పోయి ఫస్ట్ ఏ ఇల్లన్నా చెప్పేది ఆదివారం పని చేయండి. ఏం బా చర్చి, మా చర్చికి వెళ్తాను అంతే. అయ్యో మా ఇంటి పాటు చర్చి ఉంది, మీ చర్చి మీరేం, మా చర్చికి వెళ్ళాలి. అన్ని చర్చి ఒకటే అయిపోదు కదా, అన్ని చర్చి ఒకటే అయిపోదు కదా, అన్ని సువార్త ఒకటే అయిపోదు కదా. మనకి ఏమి ఇచ్చినారు? సత్య సువార్త ఇచ్చారు మనకి. సాధారణ సువార్త ఉంది, సాధారణ విశ్వాసం ఉంది. మనకి అతి పరిశుద్ధమైన విశ్వాసం ఇచ్చారు. సాధారణ పిలుపు ఉంది, ఉన్నతమైన పిలుపు ఉంది. హైకాలింగ్ మనకేమి ఉన్నతమైన పిలుపు ఇచ్చారు. అన్ని పిలుపు కాదు మనకి ఇచ్చినట్టు శ్రేష్టమైనవి. అప్పుడు అనుకునేది నేను, అయ్యో అనాథగా వచ్చాను ఈ ఊర్లో, ఇంత సాధారణ పిలుపు పిలుచుండొచ్చు, నన్ను ఇంత ఉన్నతంగా పిలిచావా, ఎప్పుడు గర్వపడేది నేను. సాధారణ పిలుపు కాదు ఇచ్చింది మనకి, విఐపి. యేసు ప్రభుతో ఉండవలసిన వధువు ఒక అధికారానికి పిలిచారు. చూడండి ఎంత గొప్ప విషయం అది. అయితే మనం ఎప్పుడు సంతోషపడాలా. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి. అప్పుడు దేవుని రాజ్యము నీతి గురించే మనం నిత్యం లేచి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దేవుని వాక్యం ధ్యానించకపోతే ఎలా మనం మార్చగలుగుతాం? లోకం లాగేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళండి, పని చేసే చోట్ల లాగేస్తే మనుషులు మాట్లాడటండి. ఈ రోజంతా వాళ్ళ లోకం వాళ్ళ మాటలు ఇంట ఉంటే ఒక మాట జారి వచ్చేస్తుంది. మీరు ప్రయాణం చేసి చూడండి, మనుషులతో ఉండి చూడండి. అప్పుడు మనం ఎక్కువ దేవుని వాక్యంలో ఉంటే, దేవుని వాక్యం ధ్యానిస్తే ఏం చేయదు లోకం. మనము ఇహలోక మాలిన్యం రాదు, అంటుకోదు. ఎందుకు ఆది కాలంలో ఇజ్రాయేల్ అన్ని జనులు వద్దంటారు? అన్ని జనుల మధ్య మీరు ఏం చేయకూడదు, ఎందుకు సహవాసం చేసి ఏమైపోతారు? అంటుకుంటుంది పాపం అంతా, వాళ్ళ క్రియ విగ్రహాలు అంటుకుంటాయి. అలాగే మీరు ఎక్కడైనా వెళ్ళండి, చూడండి, కానీ దేవుని వాక్యంతో ఉండండి, దేవుని వాక్యం ధ్యానించండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మీ ఎద్దుకు ఎవరు రారు. లేకపోతే దుష్టుడు మింగడానికి అనేకలు పంపుతాడు. ఒంటరిగా ఉన్నావా, ఓహో ఈరోజు దొరికినాడండి అంతే. ఇప్పుడు ఏం చేయాలా? ఒంటరిగా ఉన్నప్పుడంతా దేవుని వాక్యం ఎత్తి దేవుని రాజ్యం గురించి ఏం చేస్తుంది. యేసు ప్రభు ఎక్కడ వెళ్ళినా దేవుని వాక్యంలో ఉన్నాడు. చూడండి, ఎవరు అడిగినా ఏం మాట్లాడతాడు? వాక్యం ఎత్తి మాట్లాడతారు. అలాగుండల్లా. చూడండి తర్వాత వచ్చినప్పుడు మనము సామెతలు 3, 5, 6 వచ్చినారు. సామెతల గ్రంథము 5, 6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఈ వయసు వచ్చి కొంచెం జ్ఞానం వచ్చి తెలివి వచ్చింది, చదువు వచ్చిందంటే ఏం మాట వినేది లేదు. నాకు తెలీదా, నాకు అన్ని తెలుసు కదా, అదే అంటున్నాడా. ఏమంటున్నాడా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అదిదా యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదిదా ఎప్పుడు నీ మార్గాన్ని ఎవరికి అప్పగించు? దేవునికి అప్పగించప్పా. తండ్రి నేను ఏ మార్గం వెళ్ళాలప్పా, నా వయసు అటువంటిది, అందువల్ల నిన్ను కాపాడుతావుని. ఎవరు తప్పక తొట్టిల్లుదని వాక్యం ఉంది. నా జీవం ఉన్న వారికి తొట్టిల్లకుండా కాపాడుతాను. ఇదిగో నమ్మా, యావత్తు జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. పెద్ద లేచి వేడుకో, అప్పగించు, ఆయన వాక్యం ధ్యానించు, ప్రార్థన చేయి. నిశ్చయంగా నేను ఎవరు ఏం చేయలేరు, కదిలించలేరు. అదిదా దేవుని బిడ్డగా మనం జీవించవచ్చు. అప్పుడే మన ఆత్మీయమైన ఎదుగుదల ఉన్నామని అర్థము. వాక్యం ధ్యానించకపోతే, అప్పగించకపోతే, సొంత బుద్ధి మీద నడిచితే, సొంత బుద్ధిని అడగకూడదు అంటుంది ఆడ. ఆయన చాలా మంది నాకు తెలియదు ఏముంది, సొంత ఆలోచన సొంత బుద్ధి నడుస్తూ ఉండేది. తప్పు. దేవా నీ వాక్యం ఏం చెప్పింది? ఆలోచనకర్తలు అనేకలు ఉండుట విడుదల వస్తుందంట. ఇప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉంది, రాజ్యంలో రాజ్యం చుట్టూ ఎవరు ఉంటారు? యుద్ధానికి వచ్చేసిన చుట్టూ ఉన్నారు. ఎవరిని కూర్చుకొని సమాధానం చేస్తారు, ఎవరితో మాట్లాడతారు, సంభాషణ. ఆలోచనకర్తలు మంత్రిని పిలిచి మాట్లాడతారు. అడ్వైజర్ ఉంటారు అక్కడ, ఆలోచన చెప్పేవాళ్ళు. వాళ్ళని పిలిచి అడుగుతారు, ఏం చేయమంటారు, ఇన్ని మంది ఇట్లా ఉన్నారు, ఏం చేయాల? అందుకు అడిగి తర్వాత దేవునికి ప్రార్థన చేసి
ఆ తర్వాత తోటి పిలిపించి ఆయన అడిగి తర్వాతనే చేస్తారు. ఫస్ట్ ఆలోచన. ఈరోజు ఏం వచ్చిందంటే కన్ను మళ్ళు ఏం కనపడేది ఎవరు, సొంత మార్గం సొంత ఆలోచన వెళ్తూ ఉండేది, నష్టపోయిన తర్వాత బాధపడేది. అది చెప్తున్నాడు, స్వబుద్ధిని ఏం చేయకూడదు, ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ నమ్మకం పరిపూర్ణంగా యెహోవా దేవుని మాత్రం పూర్ణముతో అరకొర కాదు, పూర్ణంగా దేవుని నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పగించిన తర్వాతనే ఆయన మార్గముని నీకు సరళం చేస్తాడు. మనం అన్నదిగా చూడండి, రోమపత్రిక 8:5 కూడా, రోమపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. మనము ఏ విధంగా ఉండాలని ఇది డిసైడ్ చేసేది మనమే. దేవా, నేను ఆత్మీయానుసారంగా జీవించాలా అంటే నా మనసు ఏం చేయకూడదు. ఆత్మానుసారంగా ఇవ్వనప్పుడు ఆత్మీయమైన వాక్యమును దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాల. ఎంత ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చినాక నేను ట్రైన్ ఎక్కుతాను కదా, నేను ట్రైన్ ఎక్కి దిగే వరకు కనీసం ఒక్కొక్కసారి బెంగళూరు పోతే 6 గంటల సేపు అవుతుంది, ఒక్కొక్కసారి ఇటువైపు పోతే ఇటువైపు కూడా నైట్ అంతా పోతుంది. కానీ నేను పండుకున్నప్పుడు చూసిన వ్యక్తి నిద్ర లేచి 4 దిగితే కూడా దిగేటప్పుడు కూడా ఆ ఫోన్లోనే ఉంటాడు. ఎంత బాధ అనిపిస్తుంది. ఒకటే అనుకోండి, ఒకటి కాదు, చుట్టూ ఉన్న ఎన్ని మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, చిన్న బిడ్డ ఉన్నా, ఆడ ఒక 4 వయసు కూడా సరే ఏమి ఇచ్చేసి ఆడుకుంటానే అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అందరూ ఎక్కడ ఉన్నారప్ప. ఒక్కొక్కసారి ఎక్కడో దిగాల్సిన వాళ్ళు ఇక్కడ దిగుతారు, గుండెకలు దిగాలంటే బల్లాలు దిగుతారు. అప్పుడు అనిపిస్తుంది ఏమంటే ప్లేస్ వచ్చింది కూడా తెలియదు. మళ్ళీ మేల్కొని ఉన్నారు, మేల్కొని లేకుండా మేల్కొని ఉన్నారు, ప్లేస్ దాటిపోయి కూడా ఒక 50 కిలోమీటర్ పోయి దిగుతారు. అప్పుడు అనిపించింది అయ్యో ఇవన్నీ అనిపిస్తుంది. అందరూ అంతే, అందరూ. అప్పుడు అనిపిస్తే అప్పుడు ఎలా వాళ్ళు మోసపోయినా ఎలా మాయాలు పెట్టేసారు చూడు వాళ్ళని. అప్పుడు మనము దేవుని బిడ్డగా ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చి డ్యూటీ టు సెల్ఫ్లో వచ్చి పర్సనల్ ఇంటెగ్రిటీ, స్పిరిచువల్ గ్రోత్. తర్వాత లాస్ట్ పాయింట్ డ్యూటీ టు క్రియేషన్, ప్రకృతికి కాపాడడం. లాస్ట్ పాయింట్ ఏమి, ప్రకృతిని కాపాడడం. ఎలా ప్రకృతికి మనకేం సంబంధం ఉంది కదా, ఒక పర్యావరణం. ఇప్పుడు ఒక పర్యావరణం శుభ్రంగా ఉంటేనే ఏముంటుంది మనకంతా ఆరోగ్యం ఉంటుంది కదా. మన వీధి క్లీన్గా ఉంటే కదా, గలీజ్గా ఉంటే దామనేరు చూసినప్పుడు ఆ వీధి మా రూమ్ ఇచ్చారు, ఇల్లంతా పోవడానికి మనసు రాదు. ఎప్పుడు ఎలా ఉంటుంది, చాలా డ్రైనేజ్ చాలా గలీజ్గా ఉంటుంది. అంటే ఏమప్పా ఇక్కడ ఇలా అయిపోయింది, మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు. ఎట్లా ప్రజలంతా చాలా బాగా రోగాలు వస్తాయి. అప్పుడు ఏం చేయాల, ప్రకృతిని కాపాడడం. మనకి ఏం సంబంధం ఉంది అన్నప్పుడు చూస్తే చూడండి, రోమపత్రిక 8:19 నుండి 21 చదవండి. రోమపత్రిక 8. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు. ఏమంట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరపై ఒక దేవుని కుమారులు, దేవుని ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా ఏం చేస్తుందంట, చూస్తుందంట మిగిలిన ఆసక్తితో. ఎవరు దేవుని కుమారుడు, ఎవరు వాళ్ళు, సంఘం, మీరే నేనే మనమే. ఆ ప్రత్యక్షత కొరకు అయ్యో మాకు విడుదల లేదా, ఇవంతా అన్ని ప్రకృతి విడుదల కావాలా. వాటికి ఏం కావాలా, శాపంలో ఉంది. ఇప్పుడు అన్ని ఏమి ఉంది, శాపం అని ఏం చేయాలి, అన్ని విడుదల పొందుకోవాలా. ప్రకృతి తేరి చూస్తుందంట. వల్ల
ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుతులను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూసారా, అది సృష్టి యావత్తును ఎవరు చూస్తుంది? దేవుని కుమారుడు ఏం కావాలంట? ప్రత్యక్షత పొందబోవు మహిమను చూస్తుందంట. ఏమిటంటే దేవుని కుమారులు ఆ మహిమను పొందుకున్నారంటే ఈ సృష్టికి ఏముంది? విడుదల ఉంది. శాపం ఏమైపోతుంది? తొలగిపోతుంది. పాపం ఏమైపోతుంది? అన్ని తొలగిపోతాయి. అన్నిటికీ బాధ్యత ఇచ్చారు కదా. ఓ సముద్రమా, నీలో ఉన్న మృతి చెందిన వాళ్ళు ఏం చేయి నాకు తిరిగి అప్పుడు అది వెయిట్ చేస్తుందా? లేదా? వెయిట్ చేస్తా ఉంది. ఓ భూమి, నీళ్ళు పాతి పెట్టే వాళ్ళు ఏం చేయి తిరిగి చూడండి. అప్పుడు ఎలా పరిస్థితి చూడండి. అగ్ని ఏం చెయ్యి? నీళ్ళు ఎన్ని మంది కాచుకున్నారు ఇవ్వు తిరిగి అని ఏం చేస్తుంది? ఆ శ్వసనంలో కాల్చిపడి అందరూ ఏం చేస్తారు? తిరిగి ఇచ్చేస్తుంది. అన్ని వెయిట్ చేస్తూ ఉంది. దాని బాధ్యత ఏం చేసేయాలా? నెరవేర్చేయాలా. చూసారా, అగ్ని అంటే ఏమనుకోదండి. అగ్ని అనేది ఒక దూతే కదా. ఎవరు? దేవదూతలు ఎలా ఉన్నారు? అగ్ని ఉన్నారు, నీరు ఉన్నారు, అన్ని వాయువుగా ఉన్నారు. వాళ్ళు అన్ని ఎవరు ఏమంటే దూతలే. వాళ్ళని బాధ్యత ఇచ్చి పెట్టేశారు. అవంతా తిరిగి ఏం చేశారా? ఇచ్చేయాల. అదంతా దేవుని ప్రత్యక్ష కొరకు ఏం చేస్తే ఎదురు చూస్తా ఉంటే అంటే ఏమర్థమో సంఘం సంపూర్తి అవ్వాలి. అది మీరు చక్కగా ఉంటే కదా బ్రో. ఇంటి యజమాని మారుతారు. ఏమండి బాగున్నారు, ఇట్లా అయిపోయినారు, ఏమి కష్టం ఉన్నారంటే ఏం చేసేది? మా తలకాయలంతా సరిగా ఉంటే మాకేమి పరిస్థితి? ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? ఎవరు దాని బాధ్యత? ఎవరు? యజమానుడి ప్రాబ్లం. ఇప్పుడు మనం సృష్టికి ఎవరు యజమానిగా పెట్టారు? దేవుని కుమారుని ప్రత్యక్షత. ప్రభు తన పని బాగా చేసేసాడు. శరీరానికి మన బాధ్యత ఉంది, అవేమనుకుంటే మన బాధ్యత నెరవేర్చి సృష్టికి ఏముంటుంది? అలాగే అందుకే సృష్టి యావత్తు తేలిగా జాగ్రత్తగా చూస్తూ ఉంది దేవుని యొక్క కుమారుని ప్రత్యక్షత. ఆ పొందబోయే మహిమని చూస్తూ ఉందంట. అయ్యో ఎప్పుడు పొందుకుంటారప్ప మీరు పని కానివ్వండి అంటారు కదా. ఒక తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బిడ్డని సాగి చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు. ఇంత బాధలో ఉన్నారు. ఏమంటే, నైనా నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోరా, మా కష్టాలంతా పోతుంది ఏమంటారు? అంతే కదా. ఎన్ని కుటుంబాలు అందరూ బాగుపడింది. అయినా నువ్వు మంచిగా నువ్వు ఒక ఉద్యోగం సంపాదించుకోరా, మా కష్టాలంతా తీరిపోతాయి. అంతే. ఆయన ఈ ఒక భూమి మీద ఉన్న ప్రతి కష్టాలు తీరిపోవడానికి కారణం ఎవరు? మనమే అవుతాం. సంఘము మన బాధ్యత నెరవేర్చాలా. అదిదా మనకి ఇవ్వబడింది. తర్వాత సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అది ఎలాంటి వేదన ఉందంట? ప్రసవ వేదన ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఆ పొందబోయే మహిమ కొరకు. ఎంత చూడండి. అదిదా మనం గమనించాలా. చూడండి, ఆ కీర్తన 24:1 కూడా, కీర్తన గ్రంథము 24:1 ఇంకా ఒక పాయింట్ ముగిచేస్తే అయిపోయింది. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఏమంట? భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు యెహోవావే. అందరండి. భూమిలో ఉన్న ప్రతి నివాసం చేసి ఎవరైనా కావచ్చు, ఏ జాతి మతం కావచ్చు, ఏ కులం కోతలు కావచ్చు, అందరూ ఎవరు వాళ్ళే? దేవుని వారు, యెహోవావే. అయితే మనం మర్చిపోకూడదు. ఆదికాండం 2:15. ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాం సృష్టించి ఏ పని ఇచ్చాడు ఆయన? భూమిని ఏం చేయాలి? ఆ తోటని జాగ్రత్తగా బాగా అందముగా కాయాల, బ్యూటిఫుల్ సేద్యపరచాల. దేవుడు ఇచ్చిన ఫస్ట్ పని బాధ్యత.
సరిగా చేయలేదు, ఏం చేసేసాడు బయటికి, తరిమేస్తాడు. అంతే. సరిగా చేసి తోటలో ఉండొచ్చా, చెప్పినాడు అన్ని తిన్నైనా ఆ చెట్టు జోలికి పోవద్దు అయినా చెప్పినాడు. ఆ చెట్టు జోలికి పోవద్దు, అన్ని పెట్టి బాగా చూసుకోరండి ఆయన బంగారు అన్ని తింటా అని చెప్తే ఏది ఉంటే కూడా అదే తినేశాడు. ఇంకా మీరు ఇక్కడ ఏం లేదు, తోటలు ఏం లేదు, మీకు పని లేదు, గెట్ అవుట్. ఆయన బయట వచ్చి ఎంత బాగా, అక్కడ ముళ్ళు చెట్లు లేవు, ఆ గురుగులు లేవు, ఎంత మదరగా ఎందండి, ఎలా ఉండింది తోటలో. ఆయన బయటకు వచ్చి ఎలా బాధపడి ఉండల్లా. దేవుడు చెప్పి నేర్పించిన పనిని వదిలేసినానే నేను. అలాగే నీకు నాకు కూడా కాపాడుకోండే బాధ్యత మనకి ఇచ్చారు. అన్నిటి కాపాడుకోవాలి, ఏ పని అయినా చేయాలా, కుటుంబాన్ని కొరకు ఏ పని అయినా చేయాలా, ఏది వెనకడు వేయకూడదు. ఎవరన్నా నాకు తగునా అని చేయకూడదు, అన్నీ చేయాలా. ఎవరికైనా అమ్మ నైనా ఎవరికైనా దేవుని బిడ్డలుగా మనము దేవదూతులుగా మరి చేయాలా. అప్పుడే దేవునికి ఇష్టం, అది ఆశీర్వాదం. దేవునికి ఆశీర్వాదం, మన రక్షకుడిగా మనకి పోయే ఆశీర్వాదం అక్కడ ఉంది. అందరికీ చేయాల. మన మనసు వేదన దుఃఖపడకుండా కదా, సంతోషం చేయాలి. చాలామంది వృద్ధాపం ఉండేవారు చాలా చిన్నగా చూస్తారు. దేవుడు చాలా వృద్ధులు దేవుని ఏం చెప్తారు, ఆయన ముదుము వచ్చేంత వరకు మోయేవాడు, ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. మనం ఏం చేయకూడదు, వాళ్ళని నిర్లక్షించకూడదు, ఖచ్చితంగా చేయాలి. అదిదా దేవుడు ఎంత బాగా చెప్తాడు చూడు. అక్కడ ఆయన ఇచ్చిన బాధ్యత ఆయన కోల్పోయినాడు. ఎంత బాధ ఈరోజు. రోమా ప్రసంగి 12:13, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఇంకొక 1, 2, 3 వచనాలు ఉన్నాయి, ముగించేస్తాం. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఏమి మనము ఏమంట, ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఆయన ఏమి ఇచ్చినాడో, ఏమి నేర్చుకున్నావో ఆ సత్యముని గైకొని జీవించాలి. ఇదిదా మన మీద ఉన్న విధి. అదిదా మానవ కోటి అందరికీ, ప్రతి క్రైస్తవుడికి అదే పని. సత్యవంతుడు మరి మనకి ఎంత విశేషం కదా, అది మనం చూడాలి. తర్వాత స్టెవార్డ్షిప్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమికి సంబంధించిన నిర్వహణ, అది ప్రకృతి ఉంది. ఈ భూమి కింద సపరేట్గా ఉంది. చూడండి 9:24, ఇర్మియా 9:24. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంట, ఎంత బాగా చెప్తావు. ఏమంట, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న. భూమి మీద కృప చూపిస్తున్నాడు ఆయన. మన కృపలో ఉన్నాం, దయలో ఉన్నాం, కనికరంలో ఉన్నాం మనము. అయితే మనము పొందుకున్న మనం చూపకూడదా? మనం కూడా ఏం చేయాలా? కృప కనికరం మనం చూపాలా. అదే చెప్తున్నాడు. ఏమంట, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏది ఆయనకి ఆనందము? ఆయన ఏం చేయాల? పరిశీలనగా తెలుసుకొని ఆయన ఏం చేయాల? ఆయనతో మీరు మన ఆనందించాలి. అదిదా అంటారు కదా ఆయన ఒక చోట్ల. ఆయన ఎట్లయినా మనుషులు తడుములాడి అయినా నన్ను తెలుసుకుంటారని దేవుడు ఎదురు చూశారంట ఆయన.
అయితే చాలా మంది ఏదో దొరకలే. మనకేం చేసినారు ఆయన? మనకే వచ్చిన ఆయన వెతికి వచ్చిన ఆయన ప్రణాళికలో ఎక్కడో మనల్ని ముందు నిర్ణయించారు కాబట్టి, ఏ తరం నిర్ణయించారు కాబట్టి మనకి ఎదుకొని వచ్చింది. అది మన అతిశయం కాదు. అయితే అతిశయం ఎక్కడ అతిశయించాలి? మనము దేవుడిని అతిశయించాలి. కృప భూమి మీద కృప చూపే దేవుడే అని మనం అతిశయించకూడదు. మన సొంతంగా అతిశయించని లేదు, వీలు లేవు. చూడండి ఎంత బాగుంది. లూకా సువార్త 17:10 ఇంకొక వచనము ముగిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇదా మనం గురువు గారు చెప్పిన మాట. ఏమైనా చేసేసి ఏం చేయకూడదు. లోకంలో చేసేసి అప్పుడే దానికి ఫలితము, దానికి అప్పుడే ఎదురు చూస్తారు. అప్పుడే దానికి ఏమైనా పని చేసి ఏం కావాలా? వెంటనే వాళ్ళకి శాలరీ సంపాదన కావాలా? పని చేసాం కదా, శాలరీ ఇవ్వండి. అయితే ఏం చెప్తున్నారు ప్రభు ఇక్కడ? మీరు ఏం చేసినాను ఏం చెప్పండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. అంతే. అందుకే పౌలు గారు దీన్ని గ్రహించి పదే అంటారు. ఏమని అంటారు? నా మీద మోపబడిన భారము అంటారు. సువార్త నా మీద మోపబడిన బాధ్యత అంటారు. నాకు సువార్త చెప్పకపోతే శ్రమ, అయ్యో అంటారు. ఎందుకో? నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మే చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా, చూడండి ఆయన ఎంత గొప్ప. ఎందుకంటే ఈ వాక్యం గ్రహించాడు ఆయన. నేను కాదు, మనం కాదు, దేవుని ఆత్మ. దేవుని ఒక బలము లేక జ్ఞానం లేకపోతే మనం ఏం చేస్తాము? మనం చేయగలుగుతామా? చేయలేము కదా. అయితే మనం గ్రహించి అది చెప్తున్నాడు ప్రభు. మీరు ఏమైనా చేసేస్తే ఎవరినో మెప్పు వస్తుంది, అయ్యో బాగా సూపర్ అండి అని. మేమేం లేదండి, దేవుడు దయ, దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ ఏం చేసింది? మమ్మల్ని చేయమని చెప్పింది అంతే. మనది కాదు. ఎవరు దీనికి కారకుడు? దేవుడే. ఆయనకి ఘనత మహిమ చెల్లించాలి. అదే యేసు ప్రభు చెల్లించారు. సరిపోదు కూడా అన్నట్టు ఏమన్నారు ఆయన? నువ్వు ఏలా నన్ను సరిపోదుడు అంటే దేవుడు తప్ప ఎవరు మంచివాడే కాదు, సరిపోదుకుడు కాదంట. దేవుడు తప్ప. అప్పుడు ఎంత వెంటనే చూడండి, ఆయన సరిపోదుకుడే. ఆయన మా ఘనత ఏమి ఇస్తారు తండ్రికి. అందుకంటే నా స్వయంగా నేను మాట్లాడలేదు తప్ప నా జనిపోతారు మీరు. నా స్వయంగా మాట్లాడాను. తండ్రి ఏం చెప్పినో అదే మాట్లాడాను. తండ్రి ఏం చేయమన్నానో అదే చేశాను, నాది కాదు. ఎంత చక్కగా చూడండి. అదే మన గొప్ప గురువు అంటే సాధారణమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన చేసేసి అంత తండ్రి చెప్పిన ప్రకారం చేశాను. ఎంత మంచిది చూడండి. అలాగే నేను కూడా మనం చేయవచ్చు. మన అప్రిషియేట్ వస్తుంది, మనకి గొప్ప కల్పించవచ్చు. అక్కడ పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా దేవుని దయ అండి, మనదేం లేదు. ఆయన నేర్పించాడు, మేము చెప్పాము. మనం ఎలాంటి వారము? నిష్ప్రయోజన వారం అని ఒప్పుకోవాలి. రోమా 13:7 లాస్ట్ వచ్చినము. రోమా పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము. ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి. అందరికీ. ఎవరికి భయపడాలా, ఎవరిని కనపరచాలా, ఎవరికి సహాయపడాలా, ఎవరిని ఆదుకోవాలా, ఎవరికి ఆదరణ కలిగించాలా, అందరికి ఎవరికి ఏం చేయాలనో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ బాధ్యతనే నెరవేర్చుడి. అదిదా దేవునికి ఏమి, అదిదా ఇష్టం. యేసు ప్రభు చూడండి, ఆయన పొందుకున్న ఆయనకి ఇచ్చిన బాధ్యత అంతా ఏం చేశారు? సంపూర్ణంగా చేశారే. అపోస్తులు ఏం చేశారు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమని ఏం చేశారు? అన్ని దేశానికి వెళ్ళి చేశారే. అప్పుడు చూడండి, అప్పుడు మనకి సంఘమైన అవి మనకి ఇచ్చిన బాధ్యత ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎన్ని చూసాం ఈరోజు కూడా. దాదాపు డ్యూటీ టు సొసైటీ, సమాజానికి చేయవలసిన బాధ్యతలో న్యాయము మరియు దయ, తర్వాత
అవసరమైన వారికి సహాయపడుట, అధికారములకు లోబడుట, తర్వాత డ్యూటీ టు సెల్ఫ్ చూసినప్పుడు తనకు తాను చేయవలసిన బాధ్యత, వ్యక్తిగత సమగ్రత, ఆత్మీయమైన ఎదుగుదల, మళ్ళా ప్రకృతిని కాపాడడము, భూమికి సంబంధించిన నిర్వహణ. ఇన్ని చూస్తాం కదా. ఎన్ని పాయింట్ వచ్చింది ఈరోజు కూడా? 3 points. 3 main points. 3 మెయిన్ పాయింట్. తర్వాత Sub points. అది ఒక 4, ఇది ఒక 3, 7, 8, 9 పాయింట్లు వచ్చినాయి. అప్పుడు మనం ఏది నెరవేరుస్తున్నామా? దేవుడు ఇచ్చిన ప్రకారం అన్ని నెరవేరుస్తున్నామా? వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసి ఏముంది దేవుడికి దీంట్లో? ఇప్పుడు నా వల్ల ఇంకొకరు నేను చేసిన తప్పు పని ఒకరు దేవుడిని తిట్టేటప్పుడు నాకంటే ఆశీర్వాదం వస్తుంది. ఆయన బాధపడి నన్ను ఆశీర్వదిస్తారా? నేను తప్పు చేశాను, మా తండ్రి ఆ పక్క వచ్చినాడు, ఎవరో ఏం నీ కొడుకు ఇందాక ఏదో పని చేసినాడు అన్నప్పుడు ఆయన నేరుగా వచ్చి ఇంటిలో వచ్చి నన్ను సన్మానిస్తాడా? ఇంట్లో ఏం చేస్తాడా? నాలుగు కరెక్ట్ రాదా? ఏం పని చేసి నన్ను కూర్చొని వాడెవడో నన్ను ఏం చేస్తున్నాడా? నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందే. ఇలాగే దేవుడు కూడా నేను చేసిన ఏదో ఒకటి ఎవరో ఒకరు ఆయన్ని దూషిస్తే నాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? అన్ని విషయం ఎవరికి ఏం చేయాలో బాధ్యత ఏం చేయాలి? నేను నెరవేర్చాలి. అదే లాస్ట్ చదివినా కదా. ఎవరికి పన్ను, ఎవరికి సుఖమో, ఎవరికి మర్యాదనో, ఘనతనో ఎవరికి ఏం చేయాలా? తల్లిదండ్రులను పోయి కాపాడాలా, భార్యలను కాపాడాలా, అందములు అందరికీ నేను ఏమి ఈ శరీరంలో ఏం చేయాలా అని చిత్తమో సమస్తం చేపించి నేను చేయాలా వేడుకుందాం. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఓపిక ఉన్న మీ అందరికీ వందనాలు.